ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ, సిలోం ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఫెలోషిప్లో ఉన్నటువంటి సిలోం ప్రేయర్ వాసులకు, అలాగనే వరంగల్ సిలోం ప్రేయర్ హౌస్ ఫెలోషిప్లో ఉన్న బిడ్డలకు, స్థానికంగా చేరిన జగిత్యాల బిడ్డలకు అందరికీ, ఇది చూస్తున్నవో చూడబోతున్న వారికి అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రండి, కీర్తన 9వ కీర్తన 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం మన వినికిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభా, ఈ ఉదయ కాలంలో నీ సముఖంలో చేరి ఉన్నాగా నీ బిడ్డలందరూ ఇదిగో ప్రభా సమయోచితంగా ప్రభు 10 నిమిషాలు లేకపోతే అరగంట అటు ఇటు అయినా శ్రద్ధ భక్తులతో ఆసక్తితో వచ్చిన బిడ్డలను బట్టి నీ కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. వచ్చిన వారందరిలో ప్రభు నీ కార్యం జరుగుటకు వారి ప్రాణాత్మ దేహము అర్పించుకునే విధంగా, నా ప్రాణాత్మ దేహము నీకు అర్పించుకునే విధంగా ప్రభు అందరూ ప్రభు ఇక్కడ లైవ్ ద్వారా చూస్తున్నవారు, ప్రత్యక్షంగా అయ్యా నేరుగా ఉన్నవారు ఎవరైనా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ మాటలు వినగోరేవారికి ఇట్టి అనుగ్రహము కలగ చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రభు ఈ ఉదయకాలంలో మమ్మల్ని సజ్జులకు ఉంచినందుకు వందనాలు ప్రభు. నీ సముఖంలో చేరటకు మాకు ఇచ్చిన ఆసక్తిని బట్టి, భక్తిని బట్టి, నువ్వు ఇచ్చిన ఆ విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. నీ కృప మీ అందరూ ఉండుగాక. అయితే ప్రభు స్తోత్రము తండ్రి, ఈ సమయంలో మా జీవితాల్లో గడిచిన వారమంతా ఇదిగో ప్రభా అయ్యా మా పనుల్లో, మా వ్యాపారంలో, మా డ్యూటీలో, అయ్యా వివిధ బాధ్యతలో మేము తలములుకలు అయినప్పుడు తండ్రి అయ్యా స్తోత్రము తండ్రి, అనేక విషయాల్లో మేము మాటల్లో చిక్కబడిపోయాం, ఆలోచనలు చిక్కబడిపోయాం, క్రియల్లో కూడా చిక్కబడిపోయాం. ఇట్టి దుస్థితి ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా మేము బలహీనులుగా వచ్చి ఉంటుండగా నీ మాటల చేత మమ్మల్ని గొప్పగా అయ్యా ఎక్కడెక్కడైతే ప్రభు నీకు ఆయాసకరంగా, నీకు ఇబ్బందికరంగా ఉందో అదన్నిటి నుండి విడుదల పొందే విధంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నిజమైన నువ్వు ఆశ్రయ దుర్గమై ఉన్నావు ప్రభు. స్తోత్రము తండ్రి, నామాన్ని ఎరిగే విధంగా ఉన్న ప్రతి బిడ్డకు ప్రభు నీలో ఇంకా నమ్మకంగా స్థిరపరచబడే విధంగా కృప చూపడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కొందరు ఏ లైవ్ చూస్తున్న వారు, చూడబోతున్న వారికి కూడా అట్టి అనుగ్రహం దయచేయమని, కూడి వచ్చిన వారందరినీ అయ్యా నీ కృప అప్పచెప్తున్నారయ్యా. సిలోం ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా నీ పరిశుద్ధాత్మ ద్వారా దర్శిస్తున్నావని, నీ వాక్య ప్రత్యక్ష ద్వారా అందరినీ ప్రభు నీకు ప్రీతిపదంగా, నీకు అనుకూలంగా, నీకు ఇష్టలుగా చేసే విధంగా నిలబెడుతున్నావని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. మనము చక్కగా కూర్చుందాము, వాక్యాన్ని విందాం. మరొకసారి వరంగల్లో, హైదరాబాద్లో సిలోం ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో కూడుకున్న వారికి, జగిత్యాల్లో ఈ పరిచయం ద్వారా దీవించబడిన వారు, రక్షింపబడి ఈ వాక్యం వినబోతున్న వారికి, వింటున్న వారికి, ఇక ఇతర ఈ ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూడబోతున్న వారు, చూస్తున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. అందరూ రండి, వాక్యం విందాం. ఈ కీర్తన దావీదు కీర్తన. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. ప్రియ దేవుని బిడ్డ, ఆశ్రయం అంటే ఏంటిది? మనము పలు సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. ఈ గ్రాంధిక భాష అయినా అప్పుడప్పుడు పుస్తకాల్లో టీచర్లు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు లేకపోతే పెద్దవాళ్ళు, మనమే అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన విషయాలను సందర్భోచితంగా మనం ఉపయోగిస్తాం పదాలను. ఉదాహరణకు, నాకు ఆశ్రయమే లేదు అంటే నాకు ఇల్లు లేదు. ఆశ్రయమే లేదంటే ఏమన్నట్టు? ఇల్లే లేదు. ఈ ఇల్లే లేదు, ఆశ్రయమే లేదని చెప్తున్నారు కదా. అసలు ఏంటిది ఆశ్రయం అంటే? ఇల్లు. తెలిసిపోతుంది కదా, ఇల్లు మనం ఎక్కడైతే నివాసంగా
కంఫర్ట్గా, సౌఖ్యంగా, క్షేమముగా, ప్రశాంతంగా విశ్రమిస్తున్న స్థలాన్ని ఏమంటారంటే ఇల్లు. దాన్నే మనము ఆశ్రయం అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాగా ఇల్లు దేనికి మనకు ఇల్లు లేకపోతే చాలామంది కలత చెందుతారు. ఎందుకంటే నాకు అంటూ ఇల్లు లేదు, ఇన్ని సంవత్సరాలు నేను చదువుకున్నా, ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసిన, ఇన్ని సంవత్సరాలు నేను సంపాదించిన, కష్టపడి నేను ఎంత చేసినా కూడా నాకంటూ ఒక ఇల్లు, చాలా నిరాశ చెందుతారు. ఎందుకంటే నేను బయట తిరిగి ఎండకు, వానకు, చలికి, వర్షానికి అన్ని విధాలుగా నేను ఆశ్రయం పొందటకు, నాకు విశ్రాంతి పొందటకు నాకంటూ ఇల్లు ఉండాలి. కిరాయి అద్దె కొంపలో కిరాయి ఉంటున్నాను కానీ అది నాది కాదు కదా. కంపల్సరీ నాకంటూ ఒక ఇల్లు కావాలని రకరకాలుగా మరి అప్పులు చేసో, లేకపోతే లోన్ తీసో, లేకపోతే కష్టపడి కొంచెం కూడబెట్టుకుని ఏదో చిన్న వాళ్ళ స్తోమత ప్రకారంగా, వాళ్ళ కెపాసిటీ ప్రకారంగా మరి ఇల్లు కట్టుకుంటారు కదా. ఒకప్పుడు గూనె పెంకలు, రేకుల షెడ్డు, ఇప్పుడు ఒక రూమ్ అయినా స్లాబ్ వేసుకునే ఉండాలి. ఇప్పుడు రేకుల షెడ్ వేసుకోవడము చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే నలుగురిలో నేను కొదవుగా ఉండొద్దు, నేను అందరిలో కలిసే విధంగా ఇంకా ప్రత్యేకత ఉండాలి కానీ తక్కువ ఉండొద్దని అందరికీ ఇదే భావన కలిగి ముందుకు పోతున్నారు. మంచిది, ఆశ్రయం ఉండడం మంచిది కదా, ఒక ఇల్లు ఉండడం మంచిది కదా. అయితే ఇల్లు మనకు విశ్రాంతి కలగజేస్తుంది, మనకు నెమ్మది కలగజేస్తుంది, మనకు క్షేమము కలగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కిరాయి కొంప ఉన్న మనకి ఇబ్బంది అయినా వెళ్ళవలసిందే. కిరాయి ఆ ఓనర్కి చెర్రెక్కిపోయి మన ప్రవర్తన, మన నడవండి బట్టి నచ్చకపోయినా, మనకు నచ్చకపోయినా మనమే పోల్చిన. అదే మన ఇల్లు సొంతంగా ఉంటే చక్కగా నెమ్మది కలిగి ఉంటాం. మనకి ఎలా దోస్తే అలాగా ఉండగలం. మనం అడిగేటోళ్ళు లేరు, మనని మరి లెక్కగట్టి అంటే మరి అడిగేవారు ఉండరు. సో ఎట్లయినా మనకు ఇష్టం ప్రకారంగా ఉండొచ్చు అనే భావనతో మాకు ఇల్లు కావాలి. అవును, మనకి ఇల్లు కావాలి అని ఉన్నది. మరి భౌతిక ఇల్లు ఉంటే సరిపోతుందా అనేది ఒక లెక్క. బైబిల్లో ఉంది, నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు. అసలు ఇల్లే కాదు, పట్టణమే లేదు ఇక్కడ. మనం ఉండబోయే దానికోసం ఎదురు చూస్తున్నాం. నిజమైన ఆశ్రయపురం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్న ఆశ్రయపురము మరి భూమి మీద మనకు శాశ్వతమైన ఆశ్రయం ఏం కావాలంటే, ఇదిగో ఏ దేవుణ్ణి అయితే మనము సృష్టికర్త అని, మన కోసం విమోచకుడని ఆయన మనం కనుగొన్నామో, ఆయన మనం తెలుసుకున్నామో, ఆ దేవుని యందు మనము ఆశ్రయము కలిగి ఉండమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేనికి ఆశ్రయమయ్యా? దేనికి ఆశ్రయము అంటే, ఇందాక మన భౌతిక ఇల్లు చూసుకున్నాం చూడు, అలాగే ఇల్లు అన్నమాట. దేవుడు మనకి ఇల్లుగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు, షెల్టర్గా ఉంటాడు, రిఫ్యూజ్గా ఉంటాడు మనకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉండవలసినటువంటి ఆశ్రయం, ఉంటున్న ఆశ్రయం ఏం తెలుస్తా? దేవుడు మనకు ఉంచిన ఆశ్రయం, ఆయనే మనకు ఆశ్రయం కదా. ఆ ఆశ్రయం అంటే ఇదిగో భక్తుడు మత్తయి సువార్తలో ఉంది కదా, ప్రయాసపడి భారం మోసుకుపోచిన సమస్యలారా నా దగ్గరికి వస్తే విశ్రాంతి. దేనికి విశ్రాంతి? ఈ లోకము ద్వారా కొన్ని సందర్భాల్లో, అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో నువ్వు ఆలోచనలో దేవునికి భిన్నంగా ఉన్నది కాబట్టి నీ ఆలోచన ద్వారా కలత చెందుతావు. అందుకోసం అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున, దుష్టుని ఆలోచన చొప్పున నేనేం చేస్తా తెలుసా? అప్పుడు ఆ క్షణం మూమెంట్లో మంచిగానే అనిపిస్తుంది, పర్వాలేదు అనిపిస్తుంది, మనకు సుఖంగా అనిపిస్తుంది, అంటే సంతోషం అనిపిస్తుంది. తర్వాత అపరాధ భావం అయిపోతుంది అనమాట. అందుకోసం దుష్టుని ఆలోచన ఎప్పుడు మనం కలత చెందుతాం, చెదిరిపోతుంది మనసు, సంచలనం అయిపోతుంది, చెదిరిపోతాం, అతలకుతలం అవుతాం. ఆలోచనలు మనకు నెమ్మది కలిగిస్తాయి.
మనకు నిశ్చయత కలిగిస్తాయండి. అందుకోసం ఆలోచన ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడే మనకు ఆలోచనగా వాక్యంగా ఇస్తాడు. ప్రభువు సన్నిధిలో దేవుడు మనకు ఆయన ఆలోచనతో మనం నింపటకు తీసుకొస్తున్నాడు. ప్రతి ఆదివారం, ప్రతి కూడికకు, ఆదివారం కాదు, ప్రతి గృహ కూడిక, ఉదయము సాయంత్రం ఉపవాస ప్రార్థనలో, ఏ కూడిక దేవుని పేరిట ఏ కూడికలో నువ్వు కూడుకుంటున్నావో, ఉపవాస ప్రార్థన కావచ్చు, నైట్ ప్రేయర్ కావచ్చు, గృహ కూడిక కావచ్చు, ఉదయకాలం వేకుజాముల ప్రేయర్ కావచ్చు, ఎప్పుడు నువ్వు దేవునికి సహవాసం ఉంటావో ఈ సహవాసాన్ని ఆశ్రయముగా నీకు ఉంటాడనమాట. దేనికి ఆశ్రయం? నీ ఆలోచన సరళిని సవరించుకునే విధంగా నీకు ఆశ్రయంగా ఉంటాడు. హల్లెలూయా. ఇది విశ్వాసంగా నమ్మకంగా మనకు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడని నువ్వు గ్రహించగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి ఆశ్రయమో నిన్నైతే తొందర పెడుతుందో, నిన్ను కలవరపరుస్తుందో, నిన్ను మనశ్శాంతి లేకుండా పట్టి పీడిస్తుంది, కృంగదీస్తుందో, ఆ వాటి విషయంలో వాటి ఆలోచన నుండి నేను విడిపించడమే కాకుండా నేను తప్పించి నీకు నెమ్మది కలిగించే, విశ్రాంతి కలుగజేసి నీకు విశ్రమింపజేసే స్థలము దేవుడి సన్నిధి అన్నమాట. దేవుని పేరిట మనం కూడుకుంటున్నామే. యెహోవా నీవు మాకు ఆశ్రయము, నిన్ను ఆశ్రయించే వారికి నువ్వు వాళ్ళని విడిచిపెట్టేవాడవు కావు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఆయన తప్పక పట్టుకుంటాడు, నన్ను ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. ఇంతెందుకండి, మనం సాధారణంగా వ్యవహారిక భాషలో కూడా మన అలవాట్లో కూడా కొన్ని అంటాం. ఏదన్నా మనకు మన ప్రతివాదికి ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో, ఆ వాడలో ఏదో ఒక డిస్ప్యూట్ కార్యం జరిగింది అంటే, ఏదో ఒక సమస్య వచ్చింది మనకు, మన ప్రతివాదికి, మనకు ఎదురుగున్న వాళ్లకు మాట ఒక జగడంగా, ఒక విరోధంగా అయింది. దీన్ని పరిష్కరించాలంటే ఇరువు పెద్దలు, అటు పెద్దలు, నా వైపున పెద్దలు అటువైపున పొసుగుతలేదు. ఆ కార్యంలో కొలిక్కి ఒక సమాధానం వస్తలేదు. సరాసరి మనం విలేజ్ ప్రెసిడెంట్కి అంటే సర్పంచ్ కాడికి పోతాం. అయితే సర్పంచ్ ఏమని చేస్తా, ఫస్ట్ ఎవరు నన్ను ఆశ్రయిస్తారో ఆయన టేకప్ చేస్తారు. అవునా కదా? ఆ తప్పారాయి తర్వాత విషయం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మనం పోలీస్ స్టేషన్లో ఆశ్రయిస్తాం ఎవరిని తొందరగా పోలీస్. అయితే నేను అనుకుంటాను తప్పు చేసినప్పుడు తొందరగా పోతాడని. తప్పు చేస్తే కదా నేను భయపడాలనే వాళ్ళు కొంతమంది పోలేరు. అరుదు అన్నమాట. తప్పు చేసిన వాడే ఫిర్యాదు చేస్తాడనమాట, సేఫ్ జోన్ కావటానికి. హల్లెలూయా. పోలీస్ స్టేషన్లో అయినా కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, అలాగనే ప్లస్ సర్పంచ్ కావచ్చు, ఇంకెవరైనా ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు. ఏం చేసి తెలుసా, నన్ను ఫస్ట్ ఆశ్రయించాడు. ఫస్ట్ విషయము ఆ ఎవరైతే నన్ను ఆశ్రయించారో వారిని నువ్వే నాకు ఆధారమయ్యా, నీ ద్వారా ఈ కార్యానికి పరిష్కారం. నాకు నా ఎదురుగా ఉన్న వారికి ప్రతివాదికి ఇలాంటి సమస్య వచ్చింది, మరి నువ్వే చేయాలన్నప్పుడు అది తప్పైన ఒప్పైనా ఫస్ట్ విని, అయ్యో నీదే, నీ చూస్తే విషయం చూస్తే నీ వైపునే తప్పు అనిపిస్తుంది కదయ్యా, ఆయన నేను మాట్లాడుతాను, నన్ను ఆశ్రయించినా కాబట్టి. హల్లెలూయా. ఈ రోజులలో మన తప్పు అయినా కానీ ఎదురు వ్యక్తి తప్పు కలిగే విధంగానే మాట్లాడతారు. ఎవరి వైపున వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. నీకు ఆ ప్రతివాదికి నీవు మరి మాట్లాడితే నువ్వు చెప్పుకున్న సమస్య సరైన రీతిగానే ఉంది, మరి ఆయన కూడా వింటే అప్పుడు తెలిసిపోతుంది కదా అని. నీ ప్రతివాదికి నీకు విన్న తర్వాత పరిష్కారం చేసి సమాధాన పరుస్తాడుగా. అయిపోయింది, మీరు సమాధాన పడండి, తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి ఆ తప్పును ఒప్పుకుంటున్నాడు కదా. అయితే ఎవరైతే ఆశ్రయించారో ఆయన నిజంగా తప్పు ఉంటే కవర్ చేస్తారు, అనుకూలం మాట్లాడతారు. ఏ సర్పంచ్ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మరి హైకోర్టు జడ్జి అయినా, లేకపోతే జిల్లా జడ్జి అయినా, ఎవరైనా ఫస్ట్ ఆశ్రయించేవారు. ఏ లాయర్ని అయితే ఆశ్రయిస్తారో ఆ లాయరు ఆ వ్యక్తిని టేకప్ చేసి వాదిస్తూ ఉంటాడు. వాడు ఏదో తప్పు చేసి అంటున్నాడు,
తప్పుకు ఆయన ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయింది అయిపోయింది, ఇక ఇప్పుడు సమాధానం కలిగి ఉండు, ఇంకోసారి అలా చేస్తే మీరన్నట్టుగా అతని శిక్ష విధంగా పడే విధంగా చేస్తామని చెప్పి, ఎవరు అయితే మనము ఆశ్రయిస్తాం ఒక అధికారికి, మన పక్షంలో ఏం చేస్తాడు, మనం కాపాడే విధంగా ప్రయత్నం చేస్తారు, కాపాడే విధంగా నిలబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన సమస్య చెడు ఆలోచనలతో సతమతం అవుతున్నాం. మరి ఎవరు మనల్ని పరిష్కరించేది ఈ లోకంలో? మానవులు ఎవరు? ఎందుకంటే అందరూ అదే పోరాటంలో, అదే సంఘర్షణలో, అదే ఇబ్బందులో ఉన్నారు కదా. అయితే సృష్టికర్త, మనల్ని సృష్టించిన వ్యక్తి అతడే మనని ఈ చెడు తలంపుల కారణమైన విషయాలన్నీ తెలుసు కాబట్టి, ఎవరైతే అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇలా అవుతున్న ఆలోచనతో నేను సతమతం అవుతున్నా, నెమ్మది లేకుండా నేను తినలేకపోతున్నా, తిన్నది అది అరుగుతలేదు, అది అంటే నా శరీరానికి సత్వం వస్తలేదు, బలం వస్తలేదు, పండుకొని నిద్ర వస్తలేదు, ఆలోచనతో సతమతం అవుతున్నాను, ఆర్థిక ఇబ్బందులు సతమతం అవుతున్నాను. మేము పనిచేసే కాడ మేము జగడమాడి మేము మనసు లేకుండా పోతుంది. చాలా అన్నాన్ని మాట్లాడినా కొన్ని మనమే అప్పుడప్పుడు టెంప్ట్ అయిపోయి ఏమైపోతాం, మనమే తిడుతూ ఉంటాం, విరోధంగా మాట్లాడుతూ ఉంటాం, చాలా గందరగోళంగా గలిబిలి చేసుకుని తర్వాత మనకు మనస్తాపం అరే సరే ఆయన ఎట్లా మాట్లాడినా పర్వాలేదు, నేను మాత్రం ఇట్లాగ ఇబ్బంది అయింది కదా, మరి ఏం చేసుడు అని మనకున్నటువంటి అధికారులను ఎలాగ ఆశ్రయిస్తామో అంతకంటే అందరినీ సృష్టించిన వాడు, అందరినీ రక్షించిన యెహోవా దేవుడు అనగా యేసయ్య, ఆయన ఆశ్రయించుటకు మనం వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కేవలం ఆలోచన కాదు, మనము దేవుని వాక్యం ఎరగకుండా ప్రవర్తించే తత్వం అంతా మనము దోషకారి అయిపోతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన సరైన రీతిగా ప్రార్థన చేయకపోతే ప్రతిదినం వాక్యం, మనం తిండికి రాజీపడం, నీళ్ళు తాగడం రాజీపడం, పండుకోవడం రాజీపడం, డ్యూటీ చేయడం లేకపోతే పని చేయడం, పనికి పోవడము ఏమీ రాజీపడం, ఎందుకంటే అది ఫలితం ఇచ్చేది అప్పటిదప్పుడే. కానీ ప్రార్థన అది అనుగ్రహం, దేవుడి కృప కావాలి. సో ఆ ప్రార్థన లోపించినప్పుడు, సహవాసం లోపించినప్పుడు, వాక్యం చదవడకం లోపించినప్పుడు, దేవుడు చెప్పింది చేయవలసింది చేయకపోవడము, ఇవన్నీ మనకు అపరాధముగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, మనకు కలత చేస్తుంది, మనకు కలవరపరుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఇత్యాదులు లోపాలు మనము అప్పుడప్పుడు మనం ఏం చేస్తామో, పాస్టర్ చెప్పింది మనకింత అర్థం కాదు, మనకు విధానము పాస్టర్ అర్థం చేసుకోడు. అప్పుడు ఏం చేస్తే తెలుసా, భక్తి అది ఉన్నదే కొంచెం భక్తి, ఆ భక్తి కాస్త అడుగంటిపోతుంది. మొత్తము అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా. అత్త మీద కోపం దుత్త మీద అంటే అత్త మీద పీకల్లా కోపం ఉంది కోడలకు, మరి అత్తమ్మకు ఎదుర్కోలేము, ఎదుర్కొంటే ఆయనతో భర్తతో చింతపండు అయిపోతాను, మామతో పెద్ద రణరంగం అవుతుంది. ఏం చేసినని దుత్త అంటే చెంచా, అప్పుడు చక్కగా చెంచాలు ఉన్నాయి కదా, దాన్ని దుత్త అంటారు ఆంధ్రాలో. కూరకి గంటకో లేకపోతే అన్నం చెంచాతో ఇట్లా గట్టి కొడతాను అనమాట. అట్లా సో నేరుగా ఆమెతో పోట్లాడడం, నేరుగా ఆమెను ఎదుర్కోవటానికి లేదు. సో ఆమె మీద కోపము, దుత్త మీద అంటే గిన్నె మీద చూపించడం, ఆ గరడతోని ఆ దుత్తతోని కొట్టడం అనమాట. అలాగ సామెత వచ్చిందనమాట. సో మనము పాస్టర్కి మన నచ్చని విషయము పాస్టర్లో చూసినప్పుడు మనం పడవే చూస్తాం, కానీ పాస్టర్ అన్నీ చూస్తాడు కదా, హృదయము అన్నీ చూసినప్పుడు నచ్చదు. నా క్రియలు చూడు, నీకేమి ఆయనకు మనం ఎంత చేసినా ఆయన తృప్తి ఉండదు, మనకు సమ్మతించడు, అంగీకరించడు, మెచ్చుకోడు, ఏమైనా విమర్శిస్తాడు, ఆయనకు ధోరణి. ఎందుకంటే మనసుకి గెలుచుకోలేము కదా, మనసు గెలుచుకోలేకపోతే ఇదే తంట అన్నమాట. మనసు తెలుసుకోండి ఫస్ట్ మనం దేవుడు తెలుసుకున్నప్పుడు మనం ఎవరో తెలుస్తుంది.
పాస్టర్ని తెలుసుకున్నప్పుడు దేవుని తెలుసుకున్న వారు అవుతాం, దేవుని తెలుసుకుంటే పాస్టర్ తెలుసుకున్న వారు అవుతాం. పాస్టర్ ప్రతినిధి, దేవుని ప్రతినిధి, ప్రతిరూపం. పాస్టరు ప్రతినిధి, ఆయన దాసుడు, ఆయన పని మనిషి, దేవునికి పని మనిషి, దేవునికి రాయబారి, దూత. అది దూతను నువ్వు ఇబ్బంది చేస్తే ఆయనకు ఇబ్బంది చేసినట్టు, అది గుర్తుపెట్టుకోండి. సో కొంతమందికి లెక్క లేదన్నమాట. ఓ భయం ఉండదు, బాతం ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలాగ ఉన్నామో ఇప్పుడు కొంచెం చేదిరిగానే మనం చూపిస్తున్నాం. అందరికీ మాత్రం ఆకట్టుకుంటున్నాం. ఇది ఒక పని చేస్తలేడు పాపం, పని చేస్తలేదా ఇంకెంతగానో ఇట్లాగా మనం విసిగి ఎండిపోతున్నాం. ఏ స్థితి నుంచి వచ్చో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భయభక్తులు చాలా ప్రాముఖ్యం. నువ్వు ఇచ్చేది ఆ వ్యక్తి కాదు, దేవుడి దూతకు, దేవుడు పంపించిన, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని ఆయన గౌరవించినప్పుడు దేవుడు గౌరవించిన వారు అవుతాం. సేమ్ టైం పాస్టర్ కూడా విశ్వాసులను ప్రేమించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలు వాళ్ళు, వాక్యానుసారంగానే వాళ్ళను క్రమశిక్షణగా విధానంగా పెట్టాలి. కానీ తన సొంత కార్యం కోసమో వాళ్ళు వాడుకోవద్దు. వాళ్ళ బండ్లు కానీ, వాళ్ళ పైసలు కానీ, వాళ్ళ సమయము కానీ, వాళ్ళ యొక్క మంచితనం చూసి చాలామంది సేవకులు వాడుకుంటారు. అలా వాడుకుంటే దేవుడు తప్పక దైవ సేవకుడి మీద తను నిఘా పెడతాడు. అంటే దేవుని యొక్క కోపం ఉంటుంది. అలా స్వార్థ సేవకులను దేవునికి ఇష్టం ఉండదు. నమ్మకస్తులు కావాలి సేవకులు, దేవుని పట్ల భయభక్తులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజులో ఎట్లా అయిపోయారంటే మనం ఇస్తేనే బతుకుతాడు కదా. మంచి బట్టలు వేసినా, మంచి కనబడ్డా, మంచిగా పిల్లలు, భార్య పిల్లలు కనబడ్డా ఓరవలేనటువంటి తనం అవుతుంది. మరి ఆ పాస్టర్తోనే నీ చిపిరి గుడ్డలతో బయటకు వచ్చినావు, నీ గుడిసెల నుంచి బయటకు, నువ్వు షెడ్ల నుంచి బయటకు వచ్చినావు, నువ్వు గొప్పగా దీవించబడ్డావు. నువ్వు పని పాట లేనటువంటి విధానంగా ఉన్నప్పుడు, నీకు అనారోగ్యం ఉన్నప్పుడు, నీ పని సరిగా చేయనప్పుడు దేవుడు అతన్నే వాడుకొని నిలబెట్టాడు. కాబట్టి ఈ రోజు రోజుకు అనుబంధం పెరగాల, తరుగుతూ ఉంది. అది మనమే కాకుండా పిల్లల మీద కూడా ఆ ప్రభావం, దుష్ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, సేవకుడైనా విశ్వాసులైనా అందరూ సరి చేసుకునే వేదిక ప్రభు సన్నిధిలో. అది మళ్ళీ రిపీట్ కావద్దు. మనసు గెలుచుకోవాలి, మనసు ఉండాలి. ఫస్ట్ మన మనసు మనము తెలుసుకోవాలనేది చెప్పడం సులభమే. తండ్రి మనసు పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు ఇంత వరదాకా నడిపించాడు. ఇంకెన్ని సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇలా పోతా ఉంది. ఒక్కొక్కరు గొప్పగా దేవుడు నమ్ముకున్నావు అంటే మస్తు చాలా గొప్పగా చెప్పుకుంటా. మరి నువ్వు ఎదిగిన విధానం ఏంది? నువ్వు కొంచెం 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు నువ్వు ఎదుగుతూ ఉన్న కొద్దీ ఆ తండ్రిని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు ఒక 3-4 సంవత్సరాలు అర్థం చేసుకున్నా కదా, ఆయన వాక్యంగా, ఆయన మనసు కలిగే విధంగా నేను సిద్ధపరుస్తూ నడిపిస్తున్నాడు, నేను ఇంతగా సంరక్షించి నేను పెంచుతున్నాడు కదా. మళ్ళీ నువ్వు పరివర్తన చెందిన కొద్దీ ఆ తండ్రిని తెలుసుకొని ఇంకా భక్తుడిగా, తన ప్రియ బిడ్డగా నువ్వు మారాలి. అందుకోసమే ఆ మారుతూ ఆ క్రమముగా ప్రయత్నంలో మనము ఆలోచనలో, క్రియల్లో, మాటల్లో కుడి ఎడమలకు లోనవుతాం. కనుక మన ఆశ్రయం ఎవరండి? యేసయ్య. ఆశ్రయం ఇక్కడికి వచ్చాయా, నా ఆలోచన ద్వారా, నా మాటలను, క్రియల ద్వారా నన్ను ఉక్కిరి బిక్కిరిగా చేస్తున్న వాటి నుండి నాకు నెమ్మది లేకుండా పోతుంది, నాకు విశ్రాంతి నువ్వే. కనుక నేను ఆశ్రయిస్తున్నాను. నేను ఆశ్రయించిన వాడిని ఎవరిని విడిచిపెట్టేవాడు కావు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అలాగన్నమాట ప్రియ దేని బిడ్డలారా. అందుకోసం మోషే అంటాడు, మహోన్నతుడ చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించు. మహోన్నతుడు ఎవరు? యేసు ప్రభువు. కుమారుడైన యెహోవా అంటే యేసయ్య. అతడిని దేవుడు ఏమంటున్నాడు? కీర్తన 91 కీర్తన 1 వచనం, మహోన్నతుడు అంటే క్రీస్తు అన్నమాట. క్రీస్తు చాటున నివసించువాడే అంటే ఆయనే. ఇప్పుడు అమ్మ చాటున బిడ్డ ఎట్లుంటారు చెప్పండి? తప్పు చేసినప్పుడు తండ్రికి భయపడే తల్లి చాటుగా వచ్చేస్తారు.
ఇప్పుడు ఆ తండ్రి కోపగిస్తాడు, ఉరుమురి కోపగించి నువ్వు చేసిన నాడుని బట్టి ఇలా తయారవుతున్నావు, నువ్వు చాలా కవరింగ్ చేస్తున్నావు నీ కుమారులను నీ కుమార్తెలను అని అడ్డుపడుతున్నావు అని చెప్పి ఆ కుమారుడికి పడవలసిందే, ఆ కుమార్తెకు పడవలసినటువంటి శిక్ష తల్లులకు పడతాయి. అట్లనే తల్లిగా మన అడ్డుగా ఉండి ఆయన చాటుకు వెళ్ళినప్పుడు మన దోషాలన్నీ ఆయన మీద పడ్డాయి, మహోన్నతుని మీద పడ్డాయి శిక్ష. కనుక ఆయన యొక్క చాటుకు వచ్చిన వారందరూ మహోన్నత చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను ఆ నీడకు వచ్చినామంటే ఆయన ఆశ్రయానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే అదే కదా చెప్తున్నాడు. మోషే కీర్తన 2 కీర్తన 90-91 కీర్తన కదా. మోషే కీర్తన చదవండి, 2వ వచనం చదవండి. మొదటి వచనం చదివినాం కదా, మొదటి 2 వచనం చదవండి. ఆయనే మనకు ఆశ్రయము, నా కోట. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడి గురించి చెప్తున్నాను. మన దేవుడైన యెహోవా యేసయ్య పేరిట రానప్పుడు శరీరధారిగా అవతరించినప్పుడు ఆయన యెహోవా నామంతోనే పిలువబడ్డాడు. యెహో దూత అని, యెహోవా అని. ఈ మొదటి యెహోవా చేరాలంటే రెండో యెహోవా ఉన్నాడు చూడు, కుమారుడైన యెహోవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అనే యెహోవా అతడు మహోన్నతుడు. అతని చాటున మనం పోతే నివసిస్తే ఆ సర్వశక్తుడైన తండ్రి అయిన యెహోవా మనకు నీడగా విశ్రాంతి కలుగజేస్తాడు. ఎందుకంటే మనకు రావాల్సిన శిక్ష ఆ మహోన్నతుడు పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం ఆయన చాటున వచ్చాం. ఎవరి చాటున వచ్చామో? యేసయ్య చాటున వచ్చాం. యేసయ్య పేరిట అంటే యేసయ్య చాటుకు వచ్చామన్నమాట. అయ్యా నన్ను క్షమించు, నన్ను ఇబ్బంది అన్నప్పుడు మన పక్షమున ఆ బలియాగము కావించిన ఆ యేసయ్య ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నప్పుడు, మన విడుదల పొందుకున్నప్పుడు, ఇదిగో తండ్రి అయిన ఆ సర్వశక్తిని నీడను విశ్రాంతి. నీడ అంటే ఏంటి చెప్పండి? నాకు ఉందామంటే ఒక నీళ్ళక ఏమంటే నీడ లేదు, నిలబడే నీడ లేదు, నాకు ఉందామంటే నీడ లేదంటారు. నీడ అంటే ఏంటిది? ఆశ్రయమే. నీడ అంటే ఏంటిది? ఆశ్రయమే. తల దాచుకోవడానికి నీడ లేదు. ఉందామంటే నాకు నీడ లేదు. నీడ అంటే ఏంటిది? ఆశ్రయం. అంతేగాని నాకు చెట్ల నీడ లేదా, ఏం నీడ లేదంటున్నావు? ఆ పర్వతం నీడ లేదా, ఆ చెట్టు నీడ లేదా, ఆ పెద్ద బిల్డింగ్ నీడ? నేను వాళ్ళ చూర కింద ఉంటున్నా, వాళ్ళ యొక్క భవన కింద ఉంటున్నా, నాకంటే ఒక నీడ కావాలి, నాకంటే ఒక ఆశ్రయము కావాలి, ఒక ఇల్లు కావాలి అనుకుంటాం. అదే కదా మనకందరికీ నిజమైన ఇల్లు, ఆశ్రయము, నీడ ఆ సర్వశక్తి నాదుల్లో ఉంది. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 9వ వచనం కూడా ఉంది చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడవైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకొని ఉన్నావు. మనం అంటే ఎవరి నివాసము? దేవుని ఆశ్రయంలో మనకు ఆశ్రయం అంటే నివాసం. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్పష్టత మళ్ళీ 9వ వచనములో యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనసు ఎరిగిన దేవుడు తప్పక నువ్వు మనస్ఫూర్తిగా నమ్మకంగా నువ్వు ఆయన ఆశ్రయిస్తే అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదండి. నన్ను ప్రతి ఆదివారము నువ్వు ఆశ్రయించు. నేను వదిలిపెట్టాడు దేవుడు, వదిలిపెట్టుకునే దేవుడు కానే కాదు. ఆయన ప్రాణం పెట్టేవాడు కానీ ప్రాణాన్ని విసిగించే విధంగా, ప్రాణం తీసే విధంగా చేయడు. అయితే ఎప్పుడైతే దుష్టుని మనసు కలిగి ఉంటావో ఆయన సహించలేడు. ఎందుకంటే దుష్టుడే ఇమ్మడలేకపోయాడు. వాడు చూసి వాడు ఇక మారుతాడు రోజు రోజుకు దేవునికి వ్యతిరేకంగా ఆలోచనతో అందరి ముందట సంగీత వాయిద్యాలు వాయిస్తున్నాడు. హలో, సంగీత వాయిద్యాలు వాయించే వాళ్ళ, పాటలు పాడే వాళ్ళారా? మంచిగా పాడవచ్చు మనం.
మీరందరూ నా మీ పెదవులతో పాడుతున్నారు, కానీ మీ హృదయం నాకు దూరం ఉందంటాడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. పెదవులతో మనం పాడితే ఏమి లాభము? మంచి రాగముతో, మంచిగా రిధముతో, మంచిగా పల్లవి ధ్వనించే విధంగా స్వరకల్పనతో మంచిగా పాడుతున్నాం. అక్కడ హృదయపూర్వకంగా పాడతలేమే, హృదయం దేవునికి దూరంగా ఉందే. అది డజంట్ ప్లీజ్ టు గాడ్, మేబీ ఓ ప్లీజ్ టు అదర్స్ డివోటర్స్. అంటే చుట్టూరుగా భక్తులకు నువ్వు అబ్బాయి భలే పాడుతున్నాడు, భలే వాయిస్తున్నాడు, భలే చూస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ దేవునికి హృదయముతో, ప్రతి కార్యం హృదయముతోనే నీ కార్యం యాక్సెప్ట్ చేయబడుతుంది, నీ ఆలోచన అంగీకరించబడుతుంది, నీ మాటలు ఆయనకు మహిమగా స్వీకరిస్తాడు. ఆయన వాక్యంగా అనుకూలంగా ఉంటే, వాక్యంగా ఆలోచన, వాక్యంగా మాటలు, వాక్యంగా మన బ్రతుకు. కొంతమందికి ఇదొకటి ఒక విసుగు, నాకు అర్థం కాదు. ఊకే వాక్యం పట్టుకొస్తారు పాస్టర్, ఊకే వాక్యం పట్టుకొస్తారు. అంటే వాక్యం ద్వారానే కదా మన బ్రతుకు. వాక్యం లేకపోతేనే ఎట్లా దహదింబరికి ఎట్లా జీవిస్తున్నారు ప్రజలందరూ విచ్చలవిడిగా, కొంచెం అనుకూలం, కొంచెం ప్రతికూలం, కులానికి మతానికి అంతా వేషధారిగా, బయట లోపల వ్యత్యాసం, మనుషుల ముందట ఒక తీరు, మనుషుల తర్వాత. ఈ వేషధారుల దేవుడు ఆయన ఇష్టపడడు, అవకాశం ఇస్తాడు. అందుకోసమే అందరికీ రక్షణ సువార్త ప్రకటించండి. రక్షణ సువార్త ప్రకటించిన తర్వాత రక్షణ పొందినవాడు మళ్ళీ యథార్థపరుడు కావాలి. ఆ తప్పైన ఒప్పైన దేవుని మనసు తెలుసుకునే విధంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకు సరైన విశ్రాంతి దొరుకుతుంది. అంటే నివాస స్థలముగా దేవుని కృపలో క్షేమముగా నెమ్మది కలిగి దైవ ఆశీర్వాదం నిండుగా అనుభవించగలుగుతాడు. ఆ దోషం నుంచి సంపూర్ణంగా విడుదల పొందుకుంటాడు. ఏ రోజుకు ఆ రోజున ఆ దోషభరితము నుండి విడుదల మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూలవాక్యం చదివేటప్పుడు మనం ఒక కింద లైన్ మనం ఇప్పటిదాకా వినలే, అంటే చెప్పుకోలే, మనము దాన్ని వివరణాత్మకంగా తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకుందాం. ఏమన్నా రెండో లైన్ ఏంటిది? మూడో లైను, కావున నీ నామం ఎరిగిన వారికి నమ్మకం వస్తుంది. యేసయ్య ఆశ్రయం ఇస్తే, దేవుళ్ళు ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరి విడిచిపెట్టలేని వారి దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఉన్నారు చూడు. అంటే దేవుని నివాసం అంటే మనకు నివాసం ఏర్పడుతుంది. ఏ ఇల్లు అయితే మనం పండుకుంటామో, విశ్రాంతి తీసుకుంటామో, కొంచెం రిలాక్స్ అవుతామో, కొంచెం నెమ్మది కలిగి ఉంటామో, అన్ని పని పాట పక్కన పెట్టి, బరుబాజులన్నీ వదిలిపెట్టి, పొద్దుదాకా చేసిన విధానము నైట్లో రిలాక్స్ అవుతాం. పగటి కాలంలో కొంచెం విశ్రాంతి, మన ఇంట్లోకి వచ్చి కొంచెం నెమ్మది కలిగి ఉంటాం. ఫ్యాన్ కింద, ఏసీ కింద, లేకపోతే కూలర్ కింద. ఎందుకంటే మన ఇల్లు కాబట్టి మనకు నెమ్మది కలిగే విధంగా కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ పనుల్లో నిమగ్నం అవటానికి. అట్లనే దైవ సమ్ముఖంలో వస్తున్న దేవుని బిడ్డలారా, మీ యొక్క అలసిపోయింది మీ ఆత్మీయ జీవితం. కొంతమంది పని చేసి అలసిపోతే, చాలా మట్టుకు కొంతమంది పని చేయకుండానే అలసిపోతారు ఉత్తగానే. తినేది తింటారు, తాగేది తాగుతారు, అయినా మళ్ళీ ఆయాసం కొంచెము అలా అయిపోతుంది. బరువెక్కిపోతున్నా, హృదయం బరువెక్కిపోతుంది, మనసు బరువెక్కిపోతుంది. సో ఇట్లా, ఎందుకంటే అనవసరమైన విషయాల మీద వాళ్ళు మనసు పెట్టి, హృదయం పెట్టి వాళ్ళు అలసిపోతున్నారు, కలవరపోతున్నారు. అవసరమైనది ఒక్కటే, మరియమ్మలాగా ఉత్తమమైన దాన్ని దేవుని వాక్యం వింటే ఎంత రిలాక్స్. లేకపోతే మార్తలాగా అనేక విస్తారమైన పనులు పెట్టుకొని మన తొందరపాట్లు ఎక్కువ అవుతాయి, సనుక్కోవడం గునుక్కోవడం ఎక్కువ అవుతుంది. పని తక్కువ బిల్డప్లు ఎక్కువ అన్నట్టే ఉంటుంది. అంత పని ఎందుకు పెట్టుకోమన్నారు మార్త. మళ్ళీ అది చూసి చిరుబుర్లు ఆడుతూ నా దగ్గరికి వచ్చి, యేసుప్రభువా నీకు చింత లేదా? నీ దగ్గర ఉన్న సహోదరి మరియమ్మ కొంచెం నాతో పనికి బాసటగా పని చేయమని చెప్పరాదు, బాసటగా ఉండమని చెప్పరాదు, ఇద్దరం కలిసి మేము ప్రార్థనలు గడపచ్చు. నీ మాటలకి ఆమె ఆకర్షింపబడి అక్కడనే కూర్చునే నీ పాసదిలో అంటే ఏమన్నాడు యేసయ్య, అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే, అవును, ఇద్దరు పని చేస్తేనే తొందరగా తీరిపోతుంది, మళ్ళీ కూర్చోవచ్చు అన్నాడా? మార్త అనవసరమైన విషయాల మీదనే నువ్వు తొందరపడుతున్నావు. అవసరమైనది ఒక్కటే, పాదాల దగ్గర కూర్చోవడం. నేను వచ్చిందే పని చేయించుకొని
టీలు, కాఫీలు, టిఫిన్లు పొందుకోవటానికి వాక్యము. పాస్టర్ వచ్చిందే వాక్యము. దేవుడు వచ్చింది ఈ లోకంలో వాక్యమే. పాస్టర్ను దేవుడు తయారు చేసి మన ఇంట్లోకి పంపించేది. ఆయన బాగా తిండి పెట్టడము, మంచిగా పడకలేయడం కాదు, వాక్యమే. వాక్యం చోటు నీ హృదయం లేకపోతే మనసు తెలవదు, దేవుని మనసు ఎరగరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీరు ఎత్తేసుకునే విధంగా అవుతుంది అనమాట. అంత చేసి బూడిదలో పోసిన పన్నీలాగా అయిపోతుంది. మేము ఇంకేం చేయాలి? అరే మీరు చేసే సౌకర్యం కాదు బాబు, కాదు అమ్మలు, అయ్యలారా, అమ్మలారా వినండి. వాక్యానికి చోటిచ్చి వాక్యాన్ని బట్టి స్పందిస్తే అది గడక నీళ్ళైనా, గజ నీళ్ళైనా, కారం మెతుకులైనా, కారము గట్కైనా అది అమృతంగా ఉంటుంది. మనసు గెలుచుకోలేంది, మనసు లేకపోతే నువ్వు ఎంత బిర్యానీ పెడితేంది, అది కసరించుకునే విధంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం తెలుసుకోండి. వాక్యం చదవమంటే నిద్ర వస్తుంది, వాక్యం వినేటప్పుడు నిద్ర వస్తుంది, వాక్యం వినిపించుకోలేము. మనం చేసేదే పెద్దగా అని చెప్తున్నా. దేవుడు చేసేది పెద్దగా చూడు. దేవుడికి రక్షణ ఇచ్చాడు, మంచి సాహసం ఇచ్చాడు. అలాగా మంచి సేవకుడు కూడా అభిషేకించి భారం పెట్టి మీ దగ్గర పంపిస్తున్నాడు. ఆయన ద్వారా మీరు దీవించబడినప్పుడు దేవుడు ఆయన నేరుగా దీవించాడా? పెద్ద ఇల్లుగా, పెద్ద సౌలితిగా, అంత కామన్ సెన్స్ పోతుంది అంతా. మళ్ళీ ఆయనే ఇప్పుడు భారంగా మనం చూస్తున్నాం. మనం ఏం చేసినా ఆయన మెచ్చలేం. కనబడే సేవకుడినే నువ్వు మెచ్చుకో అంటే మెప్పు పొందుకుంటలేవు. దేవుడు కనబడిన దేవుడిని ఎలా మెప్పు పొందుకుంటారు? రేపు ఏ విధంగా మనం ఎదుర్కోవటానికి ఉంటుంది? ధైర్యం సరిపోతుందా ఆయన ఎదుర్కోవటానికి? సరిపోరు. పాస్టర్ ఫస్ట్, యథార్థ పాస్టర్కి ఫస్ట్ విశ్వాసులు సమ్మతి కలిగే విధంగా ఉండాలి. నా విశ్వాసులు, నా బిడ్డలు ఇలాగ ఉండాలి. కాబట్టి ఆయన పరిచయం చేయించుకోవటానికి, వాక్య పరిచయం చేయటానికి వచ్చిన యేసు ప్రభు వాక్యమై ఉన్న దేవుడు. నా నామానికంటే గొప్ప చేసేది నువ్వు ఇచ్చిన వాక్యం గొప్ప చేసి ఉన్నావు. వాక్యమే నీ హృదయంలో పనిచేయాలి. వాక్యమే స్వీకరించి వాక్యం ద్వారా నువ్వు స్పందించు, అద్భుతంగా దీవించబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంతకు నా నామాన్ని ఎరిగిన వారిని ఎరగలేదు, మార్త ఎరగలేదు. కానీ మరియా, కొంతమంది అంటారు పని పాట లేకుండా మంచి కూర్చోవచ్చు ప్రార్థనలో. ప్రార్థనలు కూర్చోవడం మంచిదే, అని అదేం మంచి పని పాటలు పక్కన పెట్టి మంచిగా ప్రార్థనలు కూర్చుంటే అలా తప్పించుకోవచ్చు అని కొంతమంది అంటారు. అది కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ ప్రయారిటీ మాత్రం ప్రార్థన బట్టి నీవు ఇచ్చిన ఏ పలహారమైనా, ఏ టిఫిన్ అయినా, ఏ పానీయమైనా అది దీనికి మహిమ. నువ్వు పానం చేసినను, భోజనం చేసినను ఏం చేయాలి? దీనికి మహిమార్థమై, వాక్యానికి ప్రయారిటీ లేకుండా, వాక్యానికి శ్రద్ధ లేకుండా, వాక్యం మీద గౌరవం లేకుండా నువ్వు ఇచ్చిన అన్నమేంది, పానీయమైంది, అమృత నీళ్ళేంది, మరి పంచభక్ష పరమాన్నం పెట్టింది, లాభం ఏముంది? వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి కదా. వాక్యము ఉన్న తర్వాత అప్పుడు నీ ప్రేమ చూపెట్టు, నీ ఎదలో ఉన్న ఆసక్తి, భయభక్తి కనపొచ్చు. అప్పుడు దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఎరగాలి కదా, ఆయన నామాన్ని ఎరగాలి. ఆయన ఎట్టివాడు, ఆంతర్యము, యేసయ్య ఆంతర్యం తెలుసుకున్నటువంటి మరియా పాస్ అయింది. మార్త పని, మార్తది కూడా పని కావాలి. ఎప్పుడు వాక్యం తర్వాత కావాలన్నమాట. కొంతమంది ప్రార్థన పెట్టించుకుంటాడు గృహకుడికి. ఆ గృహకుడికి ఈరోజు ఏం మాట్లాడుతుంది దేవుడు? ఏదో ఒకటి పాస్టర్ చెప్పి ఆయన అన్నీ మంచిగా చెప్తాడు కదా, అన్నీ మంచిగా చెప్తాడని ఇట్లా పెద్దగా థాట్స్ అంత ఎత్తుతాం. కానీ వాక్యం మీద ఫోకస్ లేకుండా ఆ పనుల ఏం చికెనా, మటనా, ప్లస్ ఆహారమా ఇవే చూస్తాం. అదే వాక్యం చూసి ఇవి చూడండి, మీకు గొప్పగా దీవించబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మటనే ఇవ్వాలనే ముందు, చికెనే అని, కూరగాయలైనా ఏదైనా నువ్వు గౌరవంగా వాక్యానికి చోటిచ్చి అపవాన్ని ఎదిరించండి. అప్పుడు మీ వద్ద నుండి పారిపోతే మీరు ఏది ఇచ్చినా అది దేవునికి మహిమ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇయ్యడం ఎందుకు? వాక్యానికి చోటు లేకుండా ఉండడం ఎందుకు? ఇయ్యడం ఎందుకు? మళ్ళీ ఎత్తేసుకోవడం ఎందుకు?
వాక్యమే నీకు ఎంత చెప్పని మీరు బంగారు ప్లేట్లో అన్నం పెట్టి వడ్డించిన బంగారు బెడ్ మీద అంత సీన్ లేదు కనుక మీకున్న సుఖాన్ని బట్టి తర్వాత ఇవ్వడం సోర్సులు లేవు. కానీ ఒకవేళ అంటున్నాను, బంగారు బెడ్ మీద పండుకోబెట్టి మీరు కింద పండుకున్నా వాక్యం చూడలేకపోతే వాక్యానికి వస్తాడు. అయ్యో బంగారు బెడ్ మీద పండుకోబెట్టింది కదా, వాళ్ళు విసిగించొద్దు, అయ్యో వాక్యంతో అని అలా ఖచ్చితంగా చెప్పొద్దు అని ఉండదా. కొంచెము గౌరవం ఏర్పడి కొంచెము సర్ది చెప్పే విధంగా కొంచెం ఓపికతో, కొంచెం ప్రేమతో, కొంచెం ఆసక్తితో, శ్రద్ధతో చెప్పగలుగుతాడేమో. బంగారం బెడ్ మీద పండుకోబెట్టిండు, బంగారు ప్లేట్లతో తినబెడుతుండు కదా. సో అట్లాగా ఉండొచ్చేమో, కానీ చెప్పక మాత్రం తప్పదు. వాక్యమే. నువ్వు కింద పట్టుకోబెట్టినా, నవర మంచలో పడుకోబెట్టినా, పెద్ద డబుల్ కోట్ బెడ్ పడుకోబెట్టినా, 5 స్టార్ హోటల్లో ఉన్నటువంటి బెడ్స్లో పడుకోబెట్టినా, వాక్యం లేకపోతే అదంతా మనకు తిరుగు మహిమ రాదు, మనకు ఆశీర్వకరము జరగదు. ఇదిగో యేసు ప్రభు మనతో గద్దించబడతాం. హల్లెలూయా. ఫస్ట్ దేవుని నామని ఎరగండి. ఎరిగినప్పుడు ఆయన మీద నమ్మకం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అక్కడ మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనం. మొదటి యోహాను పత్రిక అంటే యోహాను సువార్త చదువుతున్నావా తల్లి? చదవండి. 2-4 వచనము, 2వ అధ్యాయము 3-4 వచనము. ఇదిగా వినండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివలనే ఆయనకు ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. దేవుడు అంటే నాకు తెలుసు అని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. దేవుడు తెలుసండి నాకు అని చెప్తారు. దేవుని తత్వము, దేవుని వ్యక్తిత్వం తెలియదు. దేవుని యొక్క గుణగణాలు తెలుసుకోరు, అనుభవంగా తెలుసుకోరు. నాకు దేవుడు అని తెలుసు, యేసయ్య ప్రేమ గలవాడని అందరికి తెలుసు. నీవే తెలుసుకునేవాడు, లోకమంతా తెలుసు. యేసయ్య అందరి కోసం ప్రాణం పెట్టిండని క్రైస్తవులు అనుకుంటారు. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. దేవతలు ఆయన ఒక దేవుడని సమాజం ఎలా నమ్ముతుందో నువ్వు కూడా అలా నమ్ముతున్నావు. కాకపోతే యేసే దేవుడని అంటున్నావు కావచ్చు, మంచిదే. అనడంలో, ఒప్పుకోవడంలో గొప్ప విషయమే. నీకు నీతి కలుగుతుంది, నీకు ఆశీర్వాదమే. నీతిమంతుని ఆశీర్వాదం నీకు వస్తుంది. అయితే ఆయన రోజు ఎరుగుతూ ఉండాలి. ఆయన ఆజ్ఞలు గైకున్నవాడు, ఆయన ఎరిగినవాడు. హల్లెలూయా. ఆయన ఎరిగినవాడైతే ఆయన మీద నమ్మకము పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? నమ్మకం పెరుగుతుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకోదగిన దేవుడని నీ అనుభవం ద్వారా తెలుసుకుంటావు. అనుభవం ద్వారా దేవునికి మహిమపరుస్తావు. అందుకోసం వాక్యము వినాలే, చదవాలంటే ఆయనకు పని పాట లేదు కాబట్టి ఇదే సేవ చేస్తాడు కాబట్టి బైబిల్ చదువుతాడు. మేము డ్యూటీ చేయాలి, మేము పనులు చేయాలి, వ్యాపారం చేయాలి, మేము రోజుకు పనికి పోవాలి. ఏడాది తీరకం ఉంటుంది మాస్టర్. అది అలసిపోయి వస్తాం, 2 ముక్కలు తింటాం, పండుకుంటాం. ఈ మధ్యకాలంలో గృహ కూడికలు ఉదయం అంటే ఉదయం వస్తున్నాము, అది కూడా భారంగా. నిజంగా ఆయన ఆజ్ఞలు గైకొనే విధంగా, తెలుసుకునే విధంగా దేవునితో అనుబంధం కలిగి ఉంటున్నామండి. ముందే నేను అనుకుంటున్నాను, ఉంది కాబట్టి ఉదయము గృహ కూడికలకు వస్తున్నాం. మరి ఎదిగినట్టుగా నమ్మకం ఎందుకు వస్తలేదు? ఆయన ఆజ్ఞలు ఎరిగి ఉండాలి, గైకొనాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఎడ్డి గుడ్డి భక్తి, మూఢ భక్తి ఎన్ని రోజులు క్యారీ చేస్తారు, ఎన్ని రోజులు మోస్తారు, ఎన్ని రోజులు ఇంకా నడుస్తారు. ప్రమాదము పొంచి ఉన్నది, ఇప్పుడే కనబడుతుంది. ఇంకా రావణ ఇంకా జటిలమైపోతుంది, ఇంకా ప్రమాదంగా మారబోతుంది, రావణ కష్టం అయిపోతుంది. ఈ ప్రపంచమంతా, దేశంలో, రాష్ట్రంలో
ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో అల్లకొల్లోలమయ్యే పరిస్థితులు అవుతున్నాయి. ఫస్ట్ ఆర్థిక పోరాటం జరుగుతుంది, ఆర్థిక యుద్ధం జరుగుతుంది, ఆర్థికమైన యుద్ధం జరుగుతుంది, ఫైనాన్స్ యుద్ధం జరుగుతుంది, ఫైనాన్స్ వారు జరుగుతుందండి. అవి అందుకోసమే ఆకాశం అంటుతున్నాయి అనమాట. ఉన్నట్టుండి మనం పని దొరకకుండా అయిపోతుంది. ఉన్నట్టు ఉద్యోగము చేసినా జీతం లేకుండా, అంటే బడ్జెట్ లేదు, మొత్తం అప్పుల కుప్పలు వేస్తున్నాం కదా. అది వడ్డీ చక్రవడ్డీ పెరిగి వస్తాం. ఈ మారణహాయ హోమము, సరిహద్దుల దగ్గర యుద్ధాలు, ఇదో భయంకరంగా మాకు అనుకూలం లేదు, వానికి అనుకూలం, ఆ దేశానికి అనుకూలం అని టారిఫ్లు, ఈ ట్రంప్ పుణ్యమైన టారిఫ్లు అంటే పన్ను ఎక్కువ. ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే సగటు మానవుడికి గుదిబండగా తయారవుతుంది అనమాట. అంటే మొత్తం అది మొయ్యలేని భారము, ఆ యొక్క ఆర్థిక భారం పెరిగిపోతుంది, సడన్గా ఆగిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు ప్రతి గవర్నమెంట్ పరిపాలన చేయడం కత్తి మీద సాము లాంటిది. ఏడ అందుకని వాళ్ళు స్వార్థము మానరు, వాళ్ళు దోచుకోవడం మానడు. దాంట్లో దోచుకొని దానిలో మెయింటెనెన్స్ చేసుకుంటే మీకు ఏదో పని చేసినట్టుగా కనపరచాలి కదా. ఎన్ని రోజులు ఈ నాటకాలు, ఎన్ని రోజులు ఈ బూటకాలు, ఎన్ని రోజులు ఈ నటనాలు, ఒకరోజు అది బయటపడతాయి. అది ఏదైనా పాపం నిండాలి కదా, నిండినప్పుడు బయటపడుతుందండి. బయటపడితే ఏ ప్రభుత్వానికి నేను కొమ్ము కాస్తలేను. ప్రతి ప్రభుత్వం, మానవ ప్రభుత్వం ఇలానే ఉంది కదా. వాళ్ళకేమో అధికార దాహం ఉంది, పలుకుబడి దాహం ఉంది. ఇప్పుడు అధికారం ప్రజల కోసం, క్షేమం కోసం ఇస్తుంది. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ లావాదేవీలు, వారి యొక్క కార్యాలు చక్కపరచుకోవడానికి అధికారం వస్తుంది. ప్రజలకు ఏదో చేయాలి, ఎందుకంటే అందుకోసం ప్రజలకు పిచ్చోలు చేస్తున్నారు. 10,000 ఓటుకు, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితమో ఓటుకు 10 రూపాయలు 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 10,000 అయింది, 5,000 అయింది, 20,000 కూడా వెనకాడుతలేరు. అంటే అంత సొమ్ము వస్తుందంటే అతడిని తెలుసుకో, నీ కోసమో సేవ చేయటానికి రాలే. నీ మీదకి వచ్చినటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి సదుపాయాలు, ఉపాధి లేక సదుపాయాలు, ఉచిత పథకాలు అంతా తన వైపున డైవర్ట్ చేసుకోవడం, తన కార్యకర్తలకు, తన పార్టీ మైలేజ్ కోసం, వాళ్ళ మైలేజ్ కోసము ఘోరంగా రావణ కాష్ట రాబోతుంది, కల్లోలము రాబోతుంది. సహోదరుడా, సహోదరి, అంత ఈజీ కాదు జీవితము. ఇవన్నీ ముందే నీకు హెచ్చరిక చెప్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలు గైకొంటే ఆయన నామని ఎరిగిన వారు అవుతారు. ఎరిగిన వారిని దేవుడు పెట్టడం. నన్ను ఆశ్రయించు వారిని, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని ఎవరిని విడిచిపెట్టేవాడు కావు. ఎందుకంటే వారు నీ నామాన్ని ఎరిగిన వారు గనక నమ్ముకుంటారు. ఏమంటే చెప్పండి, ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. ఎవరు నమ్మదగిన వ్యక్తులు కాదు. ఏ ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రులు, ఏ అధికారులు లేరండి, స్వార్థపరులు. ఎందుకంటే దయ్యము అలాగ వెనకాల ఉండి వాళ్ళను భ్రమింపజేస్తుంది. మనకేదో నమ్మకం ఉన్నట్టుగా. కొంత ఉంటుంది, కొంత ఉండదు. రోజుకు రేష పడిపోతుంది, చెడే అయిపోతుంది, అపనమ్మకం అయిపోతుంది. ఒక సగటు విశ్వాసకి, సగటు పౌరుడికి నెమ్మది లేకుండా కలవరపరిచేటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సంవత్సరానికి చాలామంది పండితులు, విశ్లేషదారులు మరి అంటున్నారు, ఈ 2026లో భయంకరమైన పరిస్థితి అంటే కష్టం, మనకి ఇబ్బంది రాబోతుందని ప్రతి సంవత్సరం చెప్తున్నారు. దాంట్లో ఉపశమనం కలగడానికి కొంచెం మేలు కూడా ఉందని చెప్తారు. కానీ చెప్తున్నా, మేలు కంటే కీడే ఎక్కువ దాపరించిందండి. దేవుడి దగ్గర తప్ప మనకి మేలు, ఆశ్రయం, నెమ్మది ఎక్కడా లేదు. ఉద్యోగం రానివాడేమో ఉద్యోగం వస్తే బాగుండని కలవరపడుతున్నాడు. ఉద్యోగం వస్తే బాగుండని, ఉద్యోగం వచ్చిన చూడని అడగండి. అప్పుడు రానప్పుడే ఎప్పటికప్పుడు పని చేసుకుంటూ హాయిగా చేసినప్పుడేమో పని, చేయనప్పుడేమో ఇంటికాడ ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఎన్ని టెన్షన్స్ పాస్టర్. అసలు ఉద్యోగం రానప్పుడే బాగుండేదని ఉద్యోగం వచ్చిన వాళ్ళు అంటున్నారు. మామూలుగా షెడ్లో, మామూలుగా పాకలో, మామూలుగా కిరాయి కొంపలో, కిరాయి అద్దె ఇంట్లో, లేకపోతే మామూలుగా స్తోమత ప్రకారంగా
మరి ఒక 2 రోజులు 3 రోజులు స్లాప్ వేసుకుని ఉన్నా అప్పుడే మంచుకున్నది. ఇప్పుడు ఇన్ని రూమ్, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినా, ఇంత పెద్ద స్థలం కొన్నా, ఇంత పెద్దగా సౌలతి కలిగిన ఏం నెమ్మది లేదు పాస్టర్. అప్పుడే మంచుకుని ఆ రోజులే గుర్తుకొస్తున్నాయి అనే విధంగా చాలామందికి ఇదే అనుభవం ఉంది. కానీ అప్పుడు లేని సంతృప్తి ఇప్పుడు మనకు దేవుడి పట్ల ఉండాలి. దేవుడి పట్లనే మనకు సంతృప్తి. ఇల్లు లేకపోతే ఇల్లు లేదని అసంతృప్తి కాదు. అట్లా మనకు అనిపిస్తుంది. 10 మంది అదే కదా భావన కలిగి ఉన్నారు. మనం కూడా అదే భావన కలిగి ఉన్న వాళ్ళమే. కానీ యేసయ్య నమ్ముకున్నప్పుడు పరమార్థం తెలుసుకోవాలి. ఓహో, ఇల్లు ఉన్నా ప్రయోజనం ఏం లేదు, ఇల్లు లేకున్నా ప్రయోజనం లేదు. ఉంటే బాగుండు, కొంచెం మంచిగా అవుతానేమో అనుకున్నాను, కానీ భ్రమ. ఉద్యోగం లేకున్నప్పుడే మంచుకున్న, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇదిగో ఏముంది. 4 పైసలు ఆర్థిక ఇబ్బందులు పోటాపోటీగా ఏమంటారు, పోటాపోటీగా అప్పుడప్పుడు మాత్రమే, అంతంత మాత్రమే నేను బ్రతికాను. బోటబోటిగా బ్రతికిన నాకు ఇప్పుడు సమృద్ధిగా ఉన్నా నాకేం నెమ్మది లేకుండా ఉన్నాను. ఏమి ఇప్పుడు పర్వాలేదు, సౌకర్యం ఉన్నది, కొంచెము వెసులుబాటు ఉంది, నేను అనుకున్నది కొనుక్కోవచ్చు, నేను తినబుద్ధి అయితే కొనుక్కునే విధంగా స్తోమత ఉన్నా నెమ్మది లేదు పాస్టర్, ఏమీ లేదు కదా. దేవుడి దగ్గరనే మనకు విశ్రాంతి, నెమ్మది, విశ్రమం పొందటం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని ఎరిగిన వారు నమ్ముకుందరు అంటున్నాడు. నమ్ముకోవాలి. ఆయన నిజమైన ఆశ్రయదుర్గం, నమ్మదని దేవుడు. ఆయన తప్ప మనకు నివాస స్థలం ఎక్కడ లేదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హితోపదేశ కాండం 32వ అధ్యాయము 2వ వచనము చదవండి. 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము ఏదైనా సంపూర్ణము, ఆయన చర్యలు అన్నీ న్యాయము. ఆయన నిర్దోషి నమ్ముకోదగిన దేవుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు మనకు. ఆయన కార్యము సంపూర్ణత, ప్రతిదీ సంపూర్ణం చేస్తాడు, అసంపూర్ణంగా చేయడు. ఆయన నమ్మకోదగిన దేవుడు, నమ్మకోదగిన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిర్దోషి, దోషకారి కాదు మన దేవుడు, నిర్దోషి. ఇంకా దోషిలో ఉన్న వారిని నిర్దోషులు విడిపించే గొప్ప పరిశుద్ధుడు మన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకోదగిన దేవుడు. ప్రియదేవులారా, నా జీవితంలో చాలా సమస్యలు వచ్చి మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దావీదు కీర్తన కదా, దావీదే ఒక సందర్భంలో అంటాడు, చూడండి ఏమంటాడు తెలుసా, ప్రభువా, ఆయన తరమబడుతున్న వేళలో బెంజమిన్ అనే గోత్రంలో ఉన్న కూషు సంతతి వాళ్ళు, లేకపోతే కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది ఏది 7వ కీర్తన. ఆయన ఏమంటాడు, కూషు అంటే బెంజమీన్ గోత్రానికి చెందిన వాళ్ళు అనమాట. అంటే ఈ సౌలు యొక్క వర్గం వాళ్ళు. ఆయన ఓరుస్తలేరు అనమాట. ఆయన చేసిన తప్పేందంటే దేవునికి యథార్థంగా ఉండి, దేవుడికి నమ్మకంగా, దేవుని హృదయానుసారుడిగా జీవిస్తున్నాడు. కాబట్టి తెలియకుండానే అసూయ అన్నమాట వాళ్ళ మీద. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నప్పుడు అసూయ వస్తుంది. పాస్టర్ మీద అయినా, విశ్వాసుల మీద అయినా అసూయ వస్తుంది అనమాట. నిఘా ఏమొస్తుంది, అసూయ. ఏదైనా గొప్ప, ఈయనకెందుకు విలువ ఇవ్వాలి, ఎందుకు ఈయన అంత అందరి ముందట ఘనత పొందుతున్నాడు, అందరూ ఏంటి ఈయన, ఇది చెప్పితే కూడా ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు, నాకు బలగం ఉంది, నాకు సపోర్ట్ ఉన్నారు, ఇంత మంచి సైన్యం ఉంది అని ఇట్లా సౌలు గోత్రంగా ఉన్నటువంటి బెంజమీన్, కూషు ఘోరమైన మాటలు మాట్లాడుతానమాట దావీదును ఒంటరిగా చేసి. సో ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. మొదటి వచనం,
యెహోవా నా దేవా, నేను నిన్ను శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరువు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడును లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సింహం వల్ల నన్ను విరోధంగా నన్ను వెంటాడుతున్న నన్ను ముక్క చెక్కలు చేయటానికి. ప్రియ దినపిల్లారా, ఈ లోకము యేసయ్యను నమ్ముకున్నందుకు, యేసయ్య మాటలు చెప్పినందుకు, యేసయ్యను స్మరించి యేసయ్య సాక్షి నిలబడినందుకు అనవసరంగా నీ మీద ఏం చేస్తారు? అసూయ. ఎందుకంటే నువ్వు దీవించబడుతున్నావు, మంచిగా దేవుని పైన ఆధారపడుతున్న ఎవరి మీద, ఎవరు అధికారుల మీద అలాగా బానిసలుగా అలాగా చెప్పు చాతులో లేకుండా మనం దేవుడు ఉన్నాడని చెప్పి జస్ట్ అంటిముట్టినట్టుగా అట్లాగా మనము మన అంటే మనం గౌరవంగా మనం ఉండి దేవుడే మనకు అని చెప్పి ప్రేమ కలిగి ఉంటున్నాం, అంతతో సమాధానం కలిగి ఉన్నట్టుగానే చేస్తున్నాం. కానీ మనము దేవుని చేత దీవించబడుతున్నాం కదా, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా. అసూయ వచ్చేస్తుంది అన్నమాట. అయితే కొన్ని సందర్భంలో మనం యథార్థవంతులం కాబట్టి దేవుడు ఎలాగా ఒంటరిగా అవుతాడు? అందుకోసం ఈ లోకమంతా నాకు విరోధం ఎందుకన్నాడు? దేవుడే తయారు చేసిండు ఈ లోకాన్ని, కానీ ఈ లోకం ఆయనకు విరోధంగా. అందుకోసం లోకాన్ని ప్రేమించేవాడు నాకు శత్రువు అవుతున్నాడు ఎందుకంటున్నాడు? చెప్పండి. లోకం నేనే అందరినీ సృష్టించిన కదా, ఎందుకైనా? అప్పుడప్పుడు యథార్థవంతుడు చాలాసార్లు దేవుడు యొక్క వ్యక్తిత్వం కలిగిన నడిపింపులో ఉంటారు కాబట్టి అందరూ నా వారే ఉంటారో ఒంటరిగా అయిపోతారు. ఆటోమేటిక్గా మనసుతో సంఘర్షణ, అది ఆత్మీయులు కావచ్చు, బంధువులు కావచ్చు, బలగం కావచ్చు, లోక సంబంధులు కావచ్చు, సంఘర్షణ ఉంటుంది. మనం పడిపోతే నవ్వుదామని, మనము చెడిపోతే మనము ఎడదామని, అంటే మంచి పని అయిందని చెప్పి విధంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మన ఒంటరితనము, మన వెనక ఎవరు లేరుగా, వీరు ఏం చేసినా ఎవరు అడిగేటోళ్ళు లేరు అనే విధానంలో పరిస్థితి వస్తారన్నమాట. మనకు ఒంటరి జీవితం, ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు సహకరించరు, ఇంటి వాళ్ళే మనకు విరోధంగా అపార్థంగా ఉంటారు. అప్పుడు మన మీద అసూయగా అకారమైన ద్వేషం పెంచుకున్నవారు మన వెంటాడి మన ఘోరంగా సింహం వలె మరి ముక్క చెక్కలుగా చీల్చి నశింపజేయటకు దుష్టుడు విరోధు సింహం వల్ల వస్తాడనమాట, వాళ్ళ ద్వారా. అందుకోసమే పేతురు అంటాడు, నిబ్బరము కలిగి బుద్ధి కలిగి మెలకువగా ఉండు. మీ విరోధిని సాతాను సింహం వలె ఎవరు మింగుదనా అని. నిబ్బరము దేవుని వాక్యమే. మన మెలకువగా ప్రార్థన జీవితము, వాక్యానుగుణమైన ప్రార్థన జీవితము. దేవుని యొక్క నెమ్మది అంటే దేవుని ఆశ్రయించడం ఎప్పుడు నెమ్మది. అది మనకు నిబ్బరం కలిగిస్తుంది, నిశ్చిత కలిగిస్తుంది. మన విరోధైన సాతాను ఎవరి ద్వారా, చుట్టాల ద్వారా, ఆత్మీయుల ద్వారా, ఇంకెవరి ద్వారా మనల్ని తనమే విధంగా, మనం చీల్చే విధంగా, మనం మింగే విధంగా ఉన్న ఆ తత్వాలన్నీ తొలగిపోతాయి. అందుకోసమే ఆదివారం ఎందుకు వచ్చినో తెలుసా? మన విరోధైన సాతాను వివిధ మనుషుల ద్వారా మనల్ని గిట్టని వారుగా, అంతకుముందు ప్రేమ కలిగి ఉన్నారు, ఇప్పుడు ఓర్వలేని వారుగా, ఓర్చుకోలేని వారుగా ఉంటున్నారంటే సంథింగ్ ఏదో తేడా అయింది. అందుకోసం దేవుని సన్నిధిలో సడజొచ్చుతున్నాడు ఎవరు? దావీదు విశ్వాలకందరికి మాదిరి అండి. తనకు ఎదుర్కోలేని కష్టం లేదు. ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితిని మనము వాక్యంగా కీర్తనలో చదివి మనం ఆదరించబడుతున్నాం. ఆయన అనుభవం మన అనుభవంగా అది కలిగినప్పుడు ఆ వాక్యాలు, ఆ కీర్తన మనకెంతో నెమ్మది, మనకెంతో భరోసా, మనకెంతో ప్రవచనాత్మకంగా మనని ఆదరణ కలిగే విధంగా, విడుదల పొందుకునే విధంగా, ఆశ్రయం పొందే విధంగా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఎలా ఉంది? నీ దోషాన్ని బట్టి నువ్వు నెమ్మది లేకుంటున్నావా? అకారణమైన అసూయ ద్వేషం వల్ల నిన్ను తరుముతున్న సింహం వలె సాతాను ఇతరుల ద్వారా, మనకు ప్రియమైన వాళ్ళ ద్వారా, లేకపోతే మనకు బంధువుల ద్వారా, లేకపోతే సంఘము అంటే సంఘస్థుల ద్వారా, ఇంకేదైనా ఆలోచన పరిధిలో కలవకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది. నువ్వు ప్రత్యేకంగా అందరిలో కనబడ్డప్పుడు నీ మీద ఆటోమేటిక్గా అది అసూయ వచ్చేస్తుంది. కాబట్టి మనము దేవుని దగ్గర ఆశ్రయం పొందాలి.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ్రయం పొందిన వారిని ఎవరిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ముఖ్యంగా ఇంకా నామాన్ని ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. దేవుడి తత్వం తెలుసుకోవాలి ఫస్ట్. మన జీవితమే అది. రక్షణ పొందినాము, ఆయన ప్రేమ చూపించాడు, ఆయన తత్వం ఏంటో చూపించాడు, ఆయన ప్రత్యేకత ఏంటో చూపించాడు. ఇంకా చూపించడం ఏముండదండి. నువ్వు ఇంకా తెలుసుకోవాలి. ఆ కొద్దిలో ఇంత తెలుసుకున్నప్పుడు నాకు దేవుడు భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఎదిగిస్తున్నాడు. అప్పుడు ఎట్లున్నా, ఇప్పుడు ఎట్లున్నాను, ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం మెలకు వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం నీకు జ్ఞానం వచ్చింది కదా. ఈ జ్ఞానముతో దేవుణ్ణి వెతకాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, ఆయన నామాన్ని ఎరగాలి. ఇంకా వాక్యం ద్వారా వాక్యం వినడం వల్ల ఆయనను ఎరిగిన కొద్దీ, ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ, ఆయన ఆజ్ఞలు తెలుసుకున్న కొద్దీ ఆయన నామాన్ని ఎరిగిన వారు అవుతారు. ఆయన నామాన్ని ఎరిగిన వారందరూ గైకున్న వారైతే నిజంగా నమ్మకస్తులుగా స్థిరపరచబడతారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగా చేయకపోతే దేవుని దగ్గర నమ్మాలి, మనుషుల దగ్గర నమ్మాలని, మనుషుల మీద ఆశ్రయం పొందడం, మనుషులను నమ్ముకోవడం వల్ల ఏమవుతుందో చూడండి. ఇర్మియా చెప్తున్నాడు, చాలా మట్టుకు మన మనుషులు ఏమో ఇప్పుడు ఇట్లున్నారు, రేపు ఏమవుతుందని ముందే మనుషులను ఆకట్టుకు, దేవుని కంటే మనుషులను నమ్ముకునేవారు ఉంటారన్నమాట. చెప్పేదేమో నేను ఎవరిని నమ్ముతలేనని. అప్పుడు నమ్మలేదు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు. దేవుని చేత కొంచెం వెసులుబాటు అవుతుంది. ఇప్పుడు కొంచెము ఆరోగ్యం అయిపోయినావు, కొంచెము పర్వాలేదు అన్నట్టుగా అయిపోయినావు, నీకు కొంచెం స్తోమత వచ్చింది అన్ని విధాలుగా. మానసికంగా ఇప్పుడు మనుషుల మీద పొద్దుపోతుంది అనమాట. మనుషుల మీద ఇప్పుడు ఆశ్రయం పొందుకుంటున్నాం. 17వ అధ్యాయము, ఇర్మియా 17, 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. మన హృదయము దేవుని మీద నుంచి తొలగించుకుని మనుషులను ఆశ్రయించడం, అధికారులను ఆశ్రయించడం, శరీరాలను నమ్ముకోవడము, ఆధారం చేసుకోవడము, ఇదంతా శాపగ్రస్తం. జాగ్రత్త. కాబట్టి ఈ శాపగ్రస్తులను దేవుడు విడిపించడానికి ఇష్టపడుతుంది. అందుకోసం ఆయన ఆశ్రయించండి. తండ్రి నేను అవును, మనము 4 డబ్బులు ఉన్నాయి కాబట్టి మనుషులు వస్తారు, బంధువులో, అధికారులు, ఏదో ఒకటి. నీకు డ్యూటీ ఉంది కాబట్టి, నీకు వ్యాపారం ఉంది కాబట్టి, కొంచెం డబ్బులు, కొంచెము ఫేమ్ ఉన్నంత వరకు పర్వాలేదు, నలుగురు మెచ్చుకునే విధంగా ఉన్నప్పుడు మనుషులు ఆశ్రయం ఉన్నట్టుగా, మనుషులను ఆశ్రయించుకున్నట్టుగా, మనుషులు నీకు అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళనే ఆధారం చేసుకుంటే మెల్లమెల్లగా దేవుని మీద ఆధారం, అంటే దేవుని మీద హృదయం తీసేసిన కొలది ఏమైపోతుంది, వాక్యం మీద, సాహసం మీద శాపగ్రస్తులు అయిపోతా. హల్లెలూయా. 7వ వచనం, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. సరిపోయింది. హల్లెలూయా. దేవుడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎప్పుడు నమ్మకం వస్తుంది? ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు, ఆయన ఎరిగిన వారిని, వాక్యము తెలిసిన కొద్ది గైకున్నవాడు ఆయన ఎరిగిన వారుగా అవుతారు కదా. వారు దేవుణ్ణి నమ్ముకుంటారు, దేవుని మీద నమ్మకం వస్తుంది, వాళ్ళు అప్పుడు ధన్యులు అవుతారు. దేవుడు వారికి ఏమైస్తాడు? ఆశ్రయంగా ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే సిగ్గుపరచబడతాం, శపించబడతాం. ప్రియదేవులారా, కాబట్టి ఎవరిని కాదు ఆశ్రయించడం, ఎవరిని ఆధారం చేసుకోవద్దు. దేవుని మీద నుంచి మన హృదయం తొలగిపోవద్దు. వాక్యం మీద, ఆయన ఆజ్ఞల మీద, ఆయన నడిపింపు ద్వారా, ఆయన నడిపింపు నుండి, అలాగనే సాహసం నుండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13వ వచనం చూడండి. ఇశ్రాయేలుకు ఆశ్రయమా అంటే, ఇశ్రాయేలుకు ఎవరు ఆశ్రయము? దేవుడు, దేవుడు యెహోవా
నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు, నా ఎడల ద్రోహము చేయువారు. అది దేవుడికి ఇశ్రాయేలు ప్రజలైన మనము, కొత్త నిబంధనలో చేర్చబడిన మనము, యేసయ్య రక్తం ద్వారా కడగబడి విమోచించబడిన మనము ఎవరు అండి? మనకు ఆశ్రయము దేవుడు, యెహోవా దేవుడు, యేసయ్య మనకు ఆశ్రయం. ఈ ఆశ్రయము లేనివాడు ఏం చేస్తే తెలుసా అండి? ఆయన విసర్జించిన వారు ఆయన లెక్క చేయడం అంటే ఏంటిదండి? నేను రానని కాదు, మనము అవునని కాదన్నట్టుగా ప్రవర్తించడం. భక్తికి పైకి భక్తి, కానీ ఆయన వాక్యాలు కైకొనకపోవడం, ఆయన ఆజ్ఞలను పాటించకపోవడం, సాహసం అంటే గౌరవం లేకపోవడం, భక్తి లేకపోవడం, దేవుని పేరున జరుగుతున్న కార్యాల మీద శ్రద్ధగా లేకపోవడం. మనమే ఇక ఎవరు చేస్తున్న డ్యూటీ, మనమే చేస్తున్న డ్యూటీ, పని చేస్తున్నాం, మనం పనికి పోతున్నాం, ఆదివారం పని వచ్చిందని పోవడం. దేవుని మీద నమ్మకం ఉంటే దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం పెరుగుతుంది, నీ అవసరత తీర్చబడుతుంది, మహిమలో తీర్చుతాడు దేవుడు. అలాంటి విశ్వాసం ఉండాలి. పని పోతకపోతే మరి ప్రార్థనకు పోతుంటే, ప్రార్థనకు వస్తే నేను దీవిస్తా అన్నప్పుడు వచ్చి శోధించాలి కదా, పాటించాలి కదా దేవుని కార్యాలు. దేవుని దగ్గరికి దేవుని కార్యాలు అంటాం, మనం అలసిపోతున్నాం, డ్యూటీ చేసి అలసిపోతున్నామని పాస్టర్ వచ్చిన కాళ్ళు ఉండదు, దేవుని కార్యం అంటే కాళ్ళు ఉండదు. అంత దేవుని కంటే సుఖము కోరితే మీకు ఏముంటుందండి? నిజంగా మీకు క్షేమం ఉంటుందా? పాస్టర్ను వస్తున్నాడు అన్నప్పుడు మనం అలర్ట్ లేకపోతే, కనబడే పాస్టర్కే నీకు అలర్ట్నెస్ లేదు, నీ పని ఎక్కువ అనుకుంటున్నావు, నీ డ్యూటీ ఎక్కువ అనుకుంటున్నావు, నీ ఒళ్ళే మస్తు అలసిపోయినట్టుగా చిర్రబుర్లు ఆడుతున్నావే, పండుకుంటే మొత్తం కవర్ అయిపోతాను అనుకుంటున్నావే. దేవుని దగ్గర మనకు నెమ్మది లేకపోతే నువ్వు పండుకుంటే నెమ్మది కాదు. దావీదు అంటాడు, నా కన్నీళ్ళు పరుపు తెలియజేస్తున్నాయి. అంత దుఃఖం, పండుకున్నా కూడా ఆయనకు నెమ్మది లేకుండా ఉందని ఏడుస్తున్నాడు, ఆయనకు వచ్చిన ఇబ్బందులను బట్టి, శోధనలు బట్టి. మనం ఏదైనా తినడం పనడం మనకేం రందండి, ఒకటే రంది. ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఇల్లు మీద ఇల్లు ఎలా కట్టుకోవాలి, 10 మందిలో డబ్బు గుప్పించే విధంగా మనం ఫంక్షన్లు, లేకపోతే మన బిర్రు చూపించుకోండి. ఏమన్నా వాక్యం మీద బిర్రు ఉందా అండి? ఖచ్చితం ఉందా? మళ్ళీ అంటే పాస్టర్ మీద పొద్దు కూడా, పాస్టర్ ఏమన్నా నకరాలు అవుతున్నాయా? ఒక ఉనికి అంటే అట్లా ఉండాలన్నమాట. అప్పుడు ఇంకా గౌరవం పెరుగుతుంది పాస్టర్ కూడా. పాస్టర్ అదే దేవుని కార్యం అంటే చూడు, వాళ్ళు ఎంత సీరియస్ తీసుకుంటున్నారు, దేవుని కార్యము, ప్రతిదీ దేవుని కార్యం అంటే అని. అలా ఎంత మీరు గౌరవిస్తే అంత దీవించబడతారండి. చాలా భయంకరమైన పర్యవసనం ఎదుర్కొనే విధంగా ఉంటుంది. దేవుడు చేసింది జరుగుతలేదు, కానీ మనం చేసేదే ఏవో మొత్తం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాం అన్నట్టు. ఇంకెంత చేయాలి, అరే నువ్వు చేయడం ఎందుకు భయ్? నువ్వు పండుకునేదే, నువ్వు కింద నువ్వేమన్నా మంచం మీద పడుకో, నువ్వు కింద పడుకుంటున్నావు, అది భక్తి. అది భక్తి, అది శ్రద్ధ అన్నమాట. అది గౌరవించును. స్వామీజీలు చూడు, పనికిరాని అంటే దేవతలు అనే వాళ్ళు మన బైబిల్లో ఏం చెప్తున్నారు? వాళ్ళు పడిపోయిన దేవదూతలని. ఆ గురువులకు, ఆ స్వామీజీలకు ఉన్నటువంటి గౌరవం లేకుంటున్నది. అంటే 2 పెద్ద బొక్కలు 2 వేస్తే కథ అయిపోతుంది, కంకుంటుంటాడు ఆయన కుక్కనా? అది కాదండి. వాక్యం మీద శ్రద్ధగా, జ్ఞానం, ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను బట్టి శ్రద్ధగా వాక్యం మీద ఉండి ప్రతి కార్యానికి శ్రద్ధగా ముందుండు. మీరు ఎందుకు దీవించబడరు? ఎందుకు మీరు గొప్పగా దేవుని చేత నమ్మకస్తులుగా ఎందుకు ఎదగరు? నేను చూస్తాను. బంద్ చేయండి, ఫస్ట్ నిద్రను బంద్ చేయండి, పక్క పని ఫస్ట్ డ్యూటీని పక్కన, డ్యూటీ కదా దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు ఇస్తాడని చెప్తాడు, దేవుడికే సున్నం పెడతాం, దేవుడికే హ్యాండ్ ఇస్తాం, దేవుడికే సమయం లేదంటాం. అప్పుడు దేవుడికి స్వార్థం కదా. ఇప్పుడు ఇర్మియా గ్రంథం ఎందుకు రాయబడ్డది? అప్పుడున్న కాలంలో ప్రజలు అంతా అలానే, ఇప్పుడు కూడా అట్లనే. వాక్యం చూడకుండా కార్పొరేట్ పాస్టర్లను చూడడమో, లేకపోతే గుంపులో గోవిందా. అందుకని డాక్టర్ సతీష్ గారు నిజంగా మస్తు కొడతాడు దేవుడు ఆయనను. ఎందుకంటే ఇలాంటి వాక్యంగా శ్రద్ధ కలిగే విధంగా, పెంచే విధంగా ఒత్తిడి చేసినప్పుడు, కొంచెము ప్రేమను బట్టి బలవంతం చేసినప్పుడు, దేని ప్రేమ బలవంతం చేయగలను కదా, దేని ప్రేమ బలవంతం చేసినప్పుడు అది ఓర్చుకోకుండా, అది ఇబ్బంది పెట్టకుండా, నువ్వు ఊకే లెక్క అడుగుతున్నావు, ఊకే
నువ్వు ఇట్లా గుచ్చి చేస్తున్నావు కనుక నేను అన్నీ చెప్పి ఆ గోడౌన్లో అద్దెకు తీసుకున్నాడు కదా, ఆ గోడౌన్లు కొన్నాడు కదా, మొత్తం లెక్కపత్రం లేదు. అక్కడ పెద్ద స్క్రీన్ పైన చూడవచ్చు, వెనక పోవచ్చు, రావచ్చు, ఇష్టం ఎప్పుడైనా పోవచ్చు. అలా గీతకు సమయం ఎందుకు రాలేదని ఆయన అక్కడి నుంచి లేదో నీకు మొక్క తెలియదు. ఆయన అక్కడ ఎల్ఈడితో మాట్లాడతాడు. మొత్తం ఈ గుంప అంతా ఏం చేస్తారు, పెద్ద గుంప తయారవుతుంది. అంటే మీరు పోతారు అనుకుంటారు, సతీ తీసుకుపోతారు అనుకుంటారా? లెక్కది అడుగుతాడు దేవుడు. పట్టించుకునే పాస్టరే మీకు ఆశీర్వాదం. మీ అడ్రస్ తెలియదు, మొక్క తెలియదు, ఏదో అందరు ఇట్లనే పోతున్నారు. ప్రతి సంఘములు ఇప్పుడు అంతకుముందు శివనగర్లో అలాగనే పుప్పాలగుట్లో ఉన్న సంఘాలు 300, 200, ఇప్పుడు 30 మంది 20 మంది వస్తున్నట్టు. అదే అంటే ఓకే కమర్షియల్ అయిపోయిందండి. కమర్షియల్ అయిపోయిందా? మరి ఆయన కమర్షియల్ కాదా సతీష్ గారు? ఆ పాటలతో రక్షణ పొంది ఆ పాటలతో సామర్థ్యం కలిగి ఉన్నా మనము ఇప్పుడు ఓకే వాక్యమేమో కానీ వాక్యం వినిపించుకోకుండా సరి చేసుకోకుండా ఊకే కార్యక్రమాలకు డబ్బులు అడుగుతాడు. లేకపోతే ఆ డబ్బులు అది సదుద్దేశం అడుగుతున్నాడా, లేకపోతే ఆయన స్వార్థానికి తిండి కోసమో, ఆయన సౌలత కోసమో, సుఖభోగుల కోసం అడుగుతూ తప్పక దేవుడు ఆయన శిక్షిస్తాడండి. దేవుడు వదిలిపెట్టాడు. ఎవరికి లెక్క వాళ్ళకు ముట్ట చెప్తాడు. ఆ లెక్కలో రాకుండా ఉండటకే ఆదివారం పిలిచి 1కి 2 సార్లు చెప్పుకుంటూ చిలక చెప్పినట్టుగా బిడ్డలు అలా ఉండకూడదు, సేవకుడు అలా ఉండకూడదు, విశ్వాసులు అలా ఉండకూడదు, ఇలా సరి చేసుకోండి, రేపు నేను లెక్క అడుగుతాను, లెక్కలేని తనము జీవించద్దు, దైవ అనుగ్రహం కలగదు అని చెప్పి మనని అవకాశం ఇస్తూనే ఉన్నాడు సరి చేసుకోవటానికి, సరి చూసుకోవటానికి, చక్కబరుచుకోవటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి చిన్న కార్యము ఇప్పుడు సంఘములో అంటే నీకేంటిది ఏమనుకుంటారు పాస్టర్, మా పిల్లలు చేయాలి, మేము చేయాలి అంటే పిల్లలకే రక్షణ పొందిన బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ దేవునితో కనెక్ట్. నీ పిల్లలేదే లేదు, నీకు పిల్లోడే ఫలితం, నీ కుమార్తె ఫలితం, తండ్రి ఫలితం. ఎవరికి వారండి, దేవునికి వలసలు ఉండవు. నీ పిల్లలు కాదు, దేవుని పిల్లలు వాళ్ళు. ఎవరు సమర్పణ చేసుకుంటే వాళ్ళు దేవునికి వాక్యానికి ఆకర్షింపడ్డారు పిల్లలు. నువ్వు పెంచితే వాళ్ళు ఆకర్షింపలే, దేవుడే ఆకర్షణ చేసుకునే వాళ్ళను. దేవుడే వాళ్ళతోని అద్భుతంగా మనసు కలగజేసి వాళ్ళ ఉద్యోగము వాళ్ళ యొక్క పనిని వదిలిపెట్టి దీని కార్యంలో పాలు పొందాలని ఆసక్తి. మన పిల్లలు ఇప్పుడు నైట్లో నేను శారద సిస్టర్ నైట్ డ్యూటీ చేసేటప్పుడు పోయినప్పుడు తన కోవర్కర్ ఆ సిస్టర్కున్న విచారం లేకుండా పోతుంది మన విశ్వాసులకు. ఏమంటుందంటే ఎవరి పిల్లలు అందరూ వచ్చారు, అసలు వాళ్ళ అమ్మ నాన్న కాదు, అసలు మేము అమ్మ నాన్న అయినా కూడా నా పిల్లలు ఇప్పుడు నా కుమార్తె నా మాట వింటలేదు, నా కుమారుడు నా మాట వింటలేదు. ఇప్పుడు శాస్త్రశిక్షణ ముందటే చెప్తున్నారు, ఆమె స్వయంగా నాతో చెప్తుంది, అంటే స్వయంగా సహోదరితో చెప్తుంది. భలేగా మొన్న క్రిస్మస్ పోగలు వచ్చారు, ఇప్పుడు వచ్చారంటే వాళ్ళ అమ్మ నాన్న కాదు, దేవుడు వాళ్ళని గొప్పగా కటాక్షించి ప్రేమలో నడిపిస్తున్నారు. చూడండి, మన జీన్స్ని బట్టి వాళ్ళు పెరుగుతున్నారు, మన మంచితనం బట్టి వాళ్ళు అదంతా వేస్ట్ ముచ్చట్లు అవన్నీ. దేవుని గణపరచడానికి బదులుగా మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకుంటున్నారు. వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి బాల్యం నుండి వాళ్ళని ఎత్తుకున్నారు. అందుకోసం మనకు లేని సౌలతి, మనకు లేని ఆ వాతావరణం బిడ్డలకు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అనుకూలం, దేవునికి అనుకూలం ఉన్నారు కాబట్టి, దేవుని మాట వాళ్ళకు రుచి కలిగింది కాబట్టి దేవుని కృప ద్వారా సేవకుడు అంటే దేవుడు అతనిలో ఉండి నడిపిస్తున్నారని గౌరవిస్తున్నారు, పాటిస్తున్నారు, వెంబడిస్తున్నారు. వాళ్ళు మంచి సిన్సియర్ చేస్తే వాళ్ళని కాలాల్లో కట్టబెట్టడం, ఏదో ఒకటి మానసికంగా మనసు లేపగొట్టే విధంగా వాళ్ళు కూడా కలవరం అయిపోతున్నారు. ఎందుకంటే ఇటు పేరెంట్స్, ఇటు రక్త సంబంధులు, ఇటు అన్నలు, ఇటు తమ్ముడు, ఇటు చెల్లె, ఇటు అక్క, ఇలాంటి బంధములో ఇబ్బంది అవుతుంది. ఇది జరుగుతుంది, బైబిల్లో ఉంది. అందుకోసమే ఈ సంఘర్షణ మన ద్వారా ఆటంకంగా పిల్లలకు పెద్దలకు ఆటంకం ఉండకూడదు. హల్లెలూయా, ప్రోత్సాహకరంగా ఉండాలి. అరే నాకు లేకుండా మీకు అవకాశం వచ్చింది, ఓకే, బట్ అలర్ట్గా ఉండాలి అని ఎంకరేజ్ భావన ఉంటే మీరు నిజంగా దేవుని చేత మీరు ధన్యులుగా ఇంకా గొప్ప దీవించబడతారు. ఆమె సహోదరి ఆపోతుంది, గవర్నమెంట్ జాబ్ అయి ఉండి. పిల్లలు ఇప్పుడు హై స్కూలే చదువుతున్నారు, చెప్తే మాట వింటలేరండి. ఇప్పుడు సాహసం లేకపోతే మన మాట వింటారా వాళ్ళు?
మీ పిల్లలే కాదండి, నా పిల్లలు కూడా సావాసం లేకపోతే, దేవుడి కటాక్షం లేకపోతే, సండే స్కూల్ కానీ యవన కాలంలో సహవాసంగా వాళ్ళని దేవుడు పట్టించుకునే పాస్టర్ ద్వారా దేవుడు పట్టించుకున్న విధానం ఉంటేనే ఒక్కలైనా ఇద్దరైనా నిలబడుతున్నాడు. దీని కృప అది. నా పిల్లలైనా మీ పిల్లలైనా సంఘ బిడ్డలైనా ఎవరైనా దేవుడే వాళ్ళకు ఆ మనసు కలగజేసి వాక్యంగా పెంచినప్పుడు అలాగా అనుకూలంగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగ మనం పెద్దవాళ్ళు కూడా ప్రోత్సాహం ఉండాలన్నమాట. ఒకరు చూసి ఒకరు పెద్దవాళ్ళు ఇంత బిజీ ఉన్నా కూడా మేము చిన్నపిల్లలము, ఇంకా మాకేంది వాళ్ళకి అనుభవం ఉన్నా కూడా దేవునికి అనుకూలంగా ఇంత చిన్నపిల్లలుగా మారిపోతున్నారు. పెనసరి వాక్యము అది అన్ని ఆదివారం వాక్యం విని ఏడబెట్టుకుంటున్నామో నాకు అర్థమవుతలేదు. నిజంగా ఈ వాక్యాలన్నీ ఎడిపోతున్నాయేమో. నాకు పరిశీలన అవుతున్నాం. పరివర్తన చెందాలి కదా. మనం ఎంత పెద్దగా అయినా చిన్నపిల్లల మనస్తత్వం రావాలి, లోబడాలి, తొందరగా నిష్కలంకంగా, తొందరగా టెన్షన్గా ఉండాలి. ఎందుకంటే నీ ప్రయాసము మార్తాలాగా ఉంటే దేవుడు మెచ్చుకోడు. మరియలాగా ఉండాలి. దైవ సమ్ముఖంలో దేవుని కార్యాలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ వర్షన్ అది. ఇంత విస్తారంగా పనిచేసి అలసిపోయాను కాబట్టి నాకు నిద్ర వస్తుంది అనేది నీకు తెలుసు కదా. పాస్టర్ వస్తుండే నీకు తెలుసు కదా దేవుని కార్యం జరుగుతుందని. అలాగా ఎందుకండి ఇదంతా? మన అలసట శరీరాన్ని పట్టుకొని ఆ దేవుడు ప్రేమించి నీకు పని ఇచ్చాడు, నీకు డ్యూటీ ఇచ్చాడు. అదే భారం అంటే అప్పుడు దేవుడికి మహిమ ఉంటుంది, దేవుడికి సంతోషం ఉంటుందా? దేవుని కార్యాలకు ఆటంకం ఉండదు. ఒక సార్లకి ఒక డ్యూటీకి అలా ప్రయత్నించినప్పుడు దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యములో ఒక భాగంగా, ఒక విలువగా ఒక కార్యం జరుగుతున్నప్పుడు మనం ఎందుకు విలువయొద్దు? ఆయన ఎందుకంటే గొప్ప అధికారి కదా. పెద్ద అధికారి ద్వారా పంపబడుతున్నాడు. ఎవరు? ఒక పనివాడిగా, దాసుడిగా, ఒక సేవకుడు. హల్లెలూయా. అలాగా అలర్ట్నెస్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అలర్ట్నెస్ లేకుండా మన విసుగు, మన భారం, మన శరీర సుఖము, మనము తిన్నామా, పండుకున్నామా, లేకపోతే మన సౌలతి మనము తిన్న తర్వాత మిగతా వాళ్ళకి పెట్టు, ఇవన్నీ లోకరీతికండి. చేంజ్ కాండి. మీరు నన్ను రాళ్ళతో కొట్టి పర్వాలేదు, ఎవరు వెంబడించుకున్నా పర్వాలేదు. ఇదే నా భార్య పిల్లలతో సహా చెప్తున్నాను. నన్ను ఎవరు కొట్టినా, ఎవరు నన్ను అసహించుకుని, ఎవరు గెంటేసినా, ఒంటరికి మిగిలిన ఇదే వాక్యం అయితే మారదు. మనం మార్చుకునే తప్ప మనమే మారాలి. వాక్యం మారదు. అందుకే భూమి ఆకాశము గతించిన దేవుని వాక్యము గతించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారాల్సిందే. ప్రజాస్వామ్యం కాదండో ఈ ప్రజలు ఏరుకునేది. అందరూ మెజార్టీ ఒకటైపోయారు, మనం దిగాలని అన్నాడు దేవుడు కాదు. ఆ దేవుడు సాతాను, ఆ దేవత దిగస్తుంది. ప్రజలు లేకపోతే మరి నువ్వు ఉత్తగా అయిపోతా, వాళ్ళు పొగుడుతా నువ్వు దేవుడిని అయిపోయినా కదా. అలాంటి దేవుడు కాదు. ఆయన నువ్వు పొగిడిన దేవుడే, పొగడుకున్న దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన ఆశ్రయ దుర్గం కాబట్టి, ఆయన నమ్మకదగిన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు ఆశ్రయిస్తే నీకు పరిశుద్ధి వస్తుంది, నీకు విమోచన వస్తుంది, నీకు నిర్దోషత్వం వస్తుంది, నీకు ఆశ్రయము దుర్గంగా నీకు దొరుకుతాడు, నీకు నివాసస్థలం దొరుకుతుంది. కానీ ఆయన కాదు. హల్లెలూయా. ఆయనను కొలిసిన దేవుడే, కొలవకున్న దేవుడు. ఆయన సృష్టికర్త అంతే. ఆయన పరిశుద్ధుడు, ఆయన విశ్వస్వరూపుడు, ఆయన ఒక్కడై దేవుడే. కాబట్టి మిగతా దేవుళ్ళన్నీ మనుషులు తయారు చేసుకున్నాయి కాబట్టి మనుషులు పొగిడితేనే దేవతలు. ఈ దేవుడు కాదు. పొగిడితే మనకు ఆశీర్వాదం వస్తుంది, ఆయన గుణాలు మనకు ప్రాప్తించబడతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకు అనుకూలం ఉందా? దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాలు, చెడ్డ ఆలోచనలు, అపార్థాలు ఎక్కువ. నువ్వు వ్యతిరేకమే చేసుకునే విధంగానే ఎక్కువ ఉంటుంది చెడ్డ దినాలు. ఎందుకంటే దుష్టుని అందుంది ఈ లోకమంతా. సమీపించిన కొద్దీ, అంత్య దినాలు సమీపించిన కొద్దీ ఘోరము, అపనమ్మకాలు ఎక్కువ వస్తాయి, అపార్థాలు ఎక్కువ వస్తాయి. చీటికి మాటికి వ్యసనమైపోతాం. చీటికి మాటికి ఓపిక లేకుండా వ్యతిరేక భావాలు. పాస్టర్ లేరు, నా భక్తులు లేరు, ఏం లేదు, అందరినీ అట్ల పెరిగి కలిపినట్టుగానే అందరినీ ఒకవైపు ఒక తాట కిందకి తీసుకొచ్చి దేవుడు ఉన్నాడు. దేవుడు డైరెక్ట్ ఉన్నాడండి. నియమించిన సేవకుడిని నువ్వు గౌరవించకపోతే నీకు దేవుడు డైరెక్ట్ ఇవ్వడు. అందుకోసమే దేవుడు మోషని పెట్టాడు. ఆ నరకంలో, ఆ పాతాలలో మొక్కుతున్నటువంటి ధనవంతుడు ఏమన్నా తెలుసా?
అయ్యా లాజర్ని పంపించు, నీ రొమ్మును ఆనుకున్న అబ్రహమా, తనైన అబ్రహమా ఆయన పంపించమంటే పంపించాడు. ఎందుకంటే నీకు నాకు ఒక అగాధం ఏర్పడ్డది. మేము అటు రాకుండా నువ్వు ఇటు రాకుండా అగాధము స్థలం ఏర్పడ్డది. అయితే కనీసం మరి నా స్థితి ఇట్లా అయిపోయింది. ఇక కనీసం నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. మరి వాళ్ళకు లాజర్ని పంపిస్తే వాళ్ళు నా స్థలము రాకుండా, పాత్రలు రాకుండా కాపాడబడతారు. అంటే మోషే అబ్రహాం ఏమని తెలుసా? మోషే నా ప్రవక్తలు ఉన్నారు. దేవుని ప్రవక్తలు మోషే, దేవుని సేవకులు ఉన్నారు. వాళ్ళు చెప్పింది వింటేనే నీ స్థితి రాకుండా, నీ పరిస్థితి రాకుండా నీకు లాజరు ఉన్న నెమ్మది వాళ్ళకి దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అయ్యో గట్లెందుకంటావు? చూడు ఎంత జ్ఞానం చూడు దేవునికి. అంటే అబ్రహాముకే హితబోధం చేస్తున్నాడు. ఆ పాతాళము కాలిన తర్వాత అంత జ్ఞానం వస్తుంది, అంత మంచి సహృదయం వస్తుంది, మంచి మనసు వస్తుంది అన్నమాట. ఏమంటుంది తెలుసా? అయ్యా చచ్చిపోయిన వాళ్ళకు లేచి పోతేనే వాళ్ళకి నమ్ముతారు, లేకపోతే నమ్మరయ్యా. నేను కూడా మోషే ప్రవక్త చెప్పిన మాట నువ్వు వినకుండానే వీడికి వచ్చినా కదా, మళ్ళీ నువ్వు పాత పద్ధతి అంటున్నావు. ఇప్పుడు లాజర్ని పంపించు అంటే మోషే ప్రవక్త చెప్పిన మాటలు నమ్మలేని వాడు ఒక వ్యక్తి పరదేశం నుంచి సజీవుడిగా పోయి చెప్పినా నమ్మరు నాయన, నమ్మరు. మోషే ప్రవక్త చెప్పింది నమ్మినవాడే నీ స్థితిలోనికి, ఆ పాత్రలోనికి పోకుండా పరదేశికి వస్తారు. ఎంతమంది గొప్ప మాట అండి అది. మన జ్ఞానంతో పాటు కాదు నువ్వు చూసుకునేది, మనం మన జీవితం మనం మంచిగానే ఉన్నాం. అట్లా అనుకున్న ధనవంతుడు, నాకు డబ్బు ఉంది, నాకు పలకబడి ఉంది, ఊరంతా నా వైపే ఉన్నారు, మనుషులంతా నా వైపే అనుకున్నారు. ఎందుకంటే పదవి ఉంది కదా, మనకు ఉద్యోగం ఉంది కదా, మనకు పని ఉంది కదా, మనకు వ్యాపారం ఉంది కదా, మనకు ఇల్లు ఉన్నాయి కదా, మనకు ఒక ధనవంతుడు కాస్త కొంచెం ధనం ఉంది కదా అని చెప్పి అనుకుంటున్నాయేమో. కానీ మోషే ప్రవక్తలు చెప్పిన మాటకు మనం లోబడకపోతే పరదేశం మనము చేరుకోలేమండి, పాతాళంలో పోతాం. అందరికీ తెలుసు అబ్రహాము, అందుకోసం అబ్రహాము తండ్రి అని తెలుసు కాబట్టి అబ్రహాము తండ్రిమైన అబ్రహమా అని పిలుస్తున్నాడు. మోషే చెప్పింది తెలుసు, ప్రవక్తలు చెప్పింది తెలుసు. ఆయన వినకపోవడం వల్లనే ఆ దుస్థితి వచ్చిందని తెలుసుకొని ఇప్పుడు ప్లేట్ పెరాయిస్తున్నాడు అనమాట. ఏమి తెలుసా? అవి నేను నమ్మనట్టుగా నా అన్నదమ్ములు కూడా నమ్మతలేదు, నా తోబుట్టు. మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మతలేరు కాబట్టి చచ్చిపోయిన వ్యక్తి సజీవుడిగా పరదేశికి పోయిన వ్యక్తిని పరలోకం నుండి ఆ పరదేశం నుంచి వెళ్ళి మరి భూలోకను పంపిస్తే నమ్ముతారు. అరే మోషే ఉన్న ప్రవక్త చెప్పింది నమ్మకపోతే ఇప్పుడు సజీవుడికి వెళ్ళి వాళ్ళు కనబడి నేను మరణించి నేను పరదేశిపోయి నేను కనబడుతున్నాను, నేనే మీకు రుజువు, సజీవ సాక్షి అంటే నమ్మరు బాబు. మోషే ఉన్న ప్రవక్త చెప్పింది నమ్మాల్సిన వాడే పరదేశికి వస్తాడు, లేకపోతే నమ్మకపోతే నీ స్థితి వస్తాను. ఎంత గొప్ప అది మాట. అది చదివినప్పుడు ఎంత అది, అరే నాకు కనబడిన పాస్టర్లు, కనబడిన ప్రవక్తలు, కనబడినటువంటి మోషే వాక్య ప్రత్యక్షత కలిగినటువంటి అభిషక్తులు మనము వాళ్ళని చులకనగా, వాళ్ళ అగౌరవంగా, వాళ్ళ మాట శ్రద్ధగా వినకుండా కాలయాపన చేసినాం. మనకేమి లేనప్పుడు విన్నాము. దేవుడు పంపించబడినటువంటి ప్రతినిధి అసలు నువ్వే దేవుడు అని మనం పొగిడినాం. కొంచెం వెసులుబాటు వచ్చిన తర్వాత ఆ సమస్యలు, ఈ సమస్యలు, ఆ ఒత్తిడి, ఈ ఒత్తిడి చేసుకుని వాళ్ళ మాటను అశ్రద్ధ చేసుకొని మనం తోచినట్టుగా భక్తి చేసే విధానం ఎంత పరిస్థితి వచ్చిందని అర్థమైందండి. మీరు కూడా అర్థం చేసుకుని నమ్మొచ్చున్నా. లోక సువార్తలో ఏ వాక్యం అది? 16వ అధ్యాయం కదా, హల్లెలూయా. 19 నిమిషాలు కదా, 19 నుంచి 31, 32 వచనాలు దాకా ఉండొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, తీసిరా 16వ అధ్యాయము 19 నుంచి 31. మంచిగా చెప్పు, మంచిగా చెప్పండి, మంచి గట్టిగా చెప్పాలి. అంత ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఏంటిది? 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాలు. ప్రియదేవుడా, మళ్ళీ ఒకసారి చదవండి. వాక్యము మనం చదివినట్టు విన్నట్టే ఉంటుంది, తెలుసుకున్నట్టే ఉంటుంది. కానీ చాలా విషయాలు ఇంకా మనకు 99 విషయాలు ఇంకా అట్లే ఉంటాయి.
మన మైండ్ సెట్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా దేవునికి అనుకూలంగా ఉండి వాక్యాన్ని ధ్యానించే చాలా విషయాలు దేవుడు తెలియజేస్తాడు. లోబడి దేవునికి తెలుసుకోవాలని ఆకాంక్ష ఉండి దేవుని యొక్క నడిపింపుకు ఏకీభవిస్తే చాలా విషయాలు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియ దేవులారా, మన వారములో ఉన్న ప్రతిదీ తొలగించుటకు యెహోవానే మనకు ఆశ్రయం. ఆయన ఆశ్రయించిన వారు, నిన్ను ఆశ్రయించిన వారు ఎవరిని వదిలిపెట్టే దేవుడవో కావు. ఇంకా యెహోవా నీ నామాన్ని ఎరిగిన వారు నమ్ముకొందురు. దేవుడి నామాన్ని ఎరిగిన కొద్దీ ఆయన మీద నమ్మకం పెరుగుతుంది. ఇంకా మన స్థిరపరచబడతాం, నమ్ముకుంటాం, ఇంకా నమ్ముకునే విధంగా ముందుకు సాగుతాం. నమ్ముకోవడం అంటే గుడ్డిగా ఇండి కాదు, మూడ కాదు, ఆయన మాటకు లోబడి అనుసరించడము అది నమ్ముకునే లక్షణం. అది నీతిమంతుడు నమ్మకంగా బ్రతుకుతాడు. నమ్మకంగా విశ్వాసంగా బ్రతికేవాడు నీతిమంతుడు విశ్వాసంగా నమ్మకంగా బ్రతుకుతాడు. దేవుని మాట నమ్మి అనుసరిస్తాడు. కష్టమైన, ఇబ్బంది అయినా, దుఃఖమైన, అది కనబడేది చూడకుండా అదృశ్యమైనది. ఇప్పుడు నాకు ఇబ్బందే, కానీ నడిస్తే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆ ఎర్ర సముద్రం అంతా రహదారిగా మారిపోతుంది, యోర్దాను మారిపోతుంది, అరణ్యమ రోదన మారిపోతుంది, ఎడారి రోదన మారిపోతుంది, క్షేమము వస్తుందని నువ్వు కలిగి ఉండాలి. అదే ఆయనను ఆశ్రయించడం. పరిస్థితిని బట్టి స్పందించడం కాదు. పరిస్థితి ఏదైనా దేవుని మాటకు లోబడితే దేవుని నమ్మినట్టు, దేవుని ఎరిగినట్టు, దేవుణ్ణి గైకున్నట్టు ఆయన ఆజ్ఞలు, అప్పుడు దేవుడు గొప్పగా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాల చేత దేవుడు మనం ఆశీర్వదించి నడిపించిన కాక. అందరం తల్లి వంచుకొని ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఎలాగో ప్రభా చెప్పిన మాటలకు ప్రభా చెవియొగ్గి లోబడే విధంగా మాతో మాట్లాడేందుకు వందనాలు తెలియజేస్తున్నా. యెహోవా నిన్ను ఆశ్రయించువారని ఎవరిని విడిచివాడో దేవుడు కాదయ్యా. ఈ నామాన్ని ఎరిగిన వారికి నమ్మకము కలిగిస్తున్నావు, నమ్మకుందని సెలవిచ్చున్నావు. అట్టి అనుగ్రహము చేత మమ్మలను అనుభవంగా నిలబెట్టుటకే ప్రభువా ఈ దినమున నీ సేవకుని మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. తండ్రి, మాకు విశ్రాంతి లేకుండా కలవరము కలిగిపోతుంది. ఒకరి మనసు అదే ప్రభా అయ్యా ఏకీభవించలేని తనము. పని చేస్తున్నాం కానీ మనసు కలిగి పని చేసే విధంగా నీ కార్యాలు క్షేమం కలిగే విధంగా ముందుకు సాగుటకు సహాయించు ప్రభా. వివిధ పనుల్లో, వివిధ మారు బాధ్యతల్లో విసిగిపోతున్నాం ప్రభా. మేము చేసే పనిని బట్టే అయ్యా తొందరపడుతున్నాం. మార్త అసలు యేసయ్య మీదనే చిరుబురులు ఆడిందయ్యా. నీకు చింత లేదా నేను ఇట్లా పని చేస్తామంటే? అది అలాగా అయిపోతుందయ్యా. భక్తి జీవితము భక్తులుగా అయిపోతున్నాము తండ్రి. ప్లీజ్ గాడ్, భక్తులుగా అయిపోతున్నారయ్యా తండ్రి. అవసరమైనది ఒక్కటే తండ్రి అయ్యా, ఉత్తమమైన జీవితము నీ పాదల సన్నిధిలో గడపడమే తండ్రి. వాక్యంగా నీ మాటలు వినడము, వాక్యంగా చదవడము, ధ్యానించడము, ప్రార్థించడము, నీ సమ్ముఖంలో గడపడమే అది ఉత్తమం. అదే మాకు నెమ్మది, క్షేమము తండ్రి. అందుకోసం నీ బిడ్డలు ఉదయము సాయంత్రం వస్తున్నారు, కానీ ఇంకా కలవరాన్ని, ఇంకా అది మనస్తాపాన్ని, ఇంకా ప్రభా మనసు కలవలేనటువంటి తత్వాన్ని, పని భారమే చూసుకొని శరీరం అలసిపోయే విధంగా ఉన్నాయి. ఆ తత్వం అంతా నీ మీద విశ్వాసం కలిగి, నీ మీద నమ్మకం కలిగి, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రాంతి అనేది దైవ సమ్ముఖములో, నా పడకలో కాదు. శరీరానికి రెస్ట్ అవసరమే, కానీ ఆత్మకు రెస్ట్ లేకుండా, ఇదిగో మనసుకు రెస్ట్ లేకుండా, నీ మీద మనసు లేకుండా అయ్యా మనుషుల మీద, డ్యూటీ మీద, పని మీద, పైసల మీద, అయ్యా వస్తువుల మీద అయ్యా ఇలాగా ఆధారం చేసుకుంటే తండ్రి మేము కలవరం అవుతాం. పైపెచ్చు నీ నుండి దూరం అయిపోతాం. ఇంకా అది శాపానికి దారితీస్తుంది. నీ వాక్యం ద్వారా చెప్పని చెప్పావయ్యా, నీ వాక్యం ద్వారా తెలియజేసావయ్యా. మేము శాపగ్రస్తులకు పిలవలేదయ్యా, దీవించబడడానికి ఉంటున్నాం కనుక ప్రభా, ఈ దీవెన పొందటానికి, దీవెన కార్యక్రమాలైన ప్రభు బలకరంలో పాలు పొందటానికి మేము వచ్చి ఉన్నాం. కనుక శాపకరమైనది సాతాను ఏదో ఒక రూపకంగా ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా అయ్యా ఒకరికొకరు పొలుచుకోకుండా, సంఘము అయ్యా ఐక్యత లేకుండా, సంఘ కాపులతో విశ్వాసంలో అనుబంధం లేకుండా, ఒకరి క్షేమం ఒకరు కోరుకున్న వారమే తండ్రి. అయ్యా విశ్వాసుల క్షేమము, సేవకుడు క్షేమము
విశ్వాసులు కోరుకునే బిడ్డలకే సాతాను ఇలాగా ఇదిగో కలత చెంది కలవరం చేస్తే ఇంకా అన్యులు ఇంకెంత ఉంటుందయ్యా. కనుక మాలో ఉన్న ప్రతి ఒక్క కలవరానికి మూలమైన ప్రతిదీ యేసునామములో మేము ఒప్పుకుంటున్నామయ్యా. తొలగించు, మమ్మలను క్షమించము, మా బలహీనతలను క్షమించు, మన్నించుమయ్యా. కొంతవరకు తెలిసి కొంతవరకు తెలియక అనేక సార్లు తెలిసి తెలవనట్టే ఉంటుందయ్యా దీని కార్యాలు నడిపింపయ్యా. కానీ మేము ఆ పర్యవసనం ఎదుర్కొన్నప్పుడు చాలా కలత చెందుతున్నాం, చాలా కలవరపడుతున్నాము, చాలా బాధపడుతున్నామయ్యా. విడుదల పొందుటకు సహాయం చేయి ప్రభా. మేము నీతో అనుబంధము కలిగి ఉండాలి ప్రభా. స్తోత్రము తండ్రి. సేవకుడు విశ్వాసులతో అనుబంధము తండ్రి, అలానే ప్రభు స్తోత్రము తండ్రి. విశ్వాసుల అనుబంధము తండ్రి అయ్యా. ప్రభు స్తోత్రము అందరం మేము సామాన్యులు, కష్టపడి చేసిన వారు సామాన్యుడే. మేము పెద్ద ఇదిగో ప్రభు ఏదో ఒక ఆఫీసులో పనిచేసిన సామాన్యులు, ఎవరిని కాదయ్యా. ఇదిగో ప్రభు మమ్మలను పనిని బట్టి గౌరవించే వాళ్ళు అయ్యా, డ్యూటీని బట్టి గౌరవించే వాళ్ళే ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా. భవనాలను బట్టి ఆస్తిపాస్తులను బట్టి తప్ప నిజమైన అవి లేకపోతే ఎవరు గౌరవిస్తారయ్యా. కనుక ప్రభు నీ గుణము కలిగి ఉంటేనే మేము నీకు గౌరవపదంగా, నీకు అయ్యా కటాక్షం పొందే విధంగా ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉండగలుగుతామయ్యా. అట్టి అనుగ్రహం ఒక దయచేయమయ్యా. మేము సంపూర్ణంగా లోబడటకు సహాయం చేయమయ్యా. మా శరీరం ప్రాణమాత్మనికి అప్పచెబుతున్నామయ్యా. ప్లీజ్ గాడ్, మాలో ఉన్న శాపకరమైనది అయ్యా మా మీద ఆలోచన రూపకంగా, క్రియ రూపకంగా, మాట రూపకంగా తీసుకొచ్చి కృంగిపోకుండా నీకు దూరం కాకుండా నీతో ఐక్యతగా ప్రభా నీ ఆశీర్వాదాలు స్థిరపరచబడే విధంగా కృప చూపెట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ప్రభ దాపరికి లేకుండా యథార్థంగా ఉన్నట్టుగా నీతో అనుబంధము కలిగే విధంగా కృప చూపెట్టమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.